నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మేషలగ్నం, మేషరాశి వారికి జూలై మంత్ ఫలితాలనేటివి తెలుసుకుందాం. సో, ముందుగా లగ్నం అంటే ఏంటంటే ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్. మీ జాబ్, హెల్త్, ఫైనాన్స్, రిలేషన్‌షిప్స్, ఎడ్యుకేషన్ ఇవంతా కూడా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీకు లగ్నం మీద ఉంటుంది. అండ్ లగ్నం ఆధారితంగా జరుగుతాయి. అండ్ రాశి అంటే మీ మెంటల్ స్టేటస్ అండ్ మీ ఆలోచన విధానం అనేది, ఆ పర్టిక్యులర్ విషయాలపైన మీ ఆలోచన విధానం అనేది ఎలా ఉంది అనేది రాశి అనమాట. సో, ఇప్పుడు మేషలగ్నం, మేషరాశి వారికి జూలై మంత్‌లో మేజర్ ట్రాన్సిట్స్, మేజర్ ఆ యొక్క మూమెంట్స్ కనుక చూసుకుంటే, జూలై 13 శని వక్రిస్తాడనమాట. జూలై 16 సూర్యుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. జూలై 18 బుధుడు వక్రిస్తాడు. జూలై 26 శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వెళ్తాడు. సో, ఇవి మేజర్‌గా గ్రహాల గోచారం అనేది. అండ్ ఏ గ్రహం ఎక్కడెక్కడ వక్రిస్తుంది, ఏ డేట్‌లో వక్రిస్తుంది, అండ్ ఏ గ్రహం ఎక్కడ ఉంటుంది పొజిషన్ అనేది. సో, ఇప్పుడు ఫస్ట్‌గా కెరియర్‌కి సంబంధించి కనుక చూసుకుంటే మేష లగ్నం, మేష రాశి వారు దశమ స్థానాధిపతి అయిన శని వచ్చేసి వ్యయ స్థానంలో ఉండి, దశమ స్థానాన్ని మేష లగ్నం నుంచి చతుర్థ స్థానంలో బుధుడు యొక్క సెవెంత్ ఆస్పెక్ట్ సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తున్నాడు. సో, దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే శని ఎప్పుడైతే వక్రిస్తాడో ఈ జూలై 13వ తేదీ శని వక్రిస్తాడనమాట. ఈ శని వక్రించిన తర్వాత మిగిలిన మంత్ అంతా కూడా పర్టికులర్లీ జూలై మంత్, ఆ తర్వాత చాలా రోజులు ఉంటాడు. కాకపోతే పర్టికులర్‌గా మనం జూలై మంత్‌కి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ జూలై మంత్‌లో కెరియర్ పరంగా బర్డెన్స్ అండ్ డిలేస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ చేంజెస్ అనేటివి ఉంటాయన్నమాట. ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు, ఏదైనా ట్రిప్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా లాంగ్ డిస్టెన్స్ ట్రిప్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఎవరైనా చేయాలనుకుంటా ఉంటే వాళ్ళకి కాస్త డిలేస్ అనేటివి హెవీగానే జరుగుతాయి. అండ్ అంటే రెట్రోగ్రేడ్ అంటే ఏంటి? రివర్సల్ ఆఫ్ ద వర్క్. ఓకే. అండ్ అండ్ జరిగిపోయిన విషయాల్ని, జరిగిపోయిన పనుల్ని మళ్ళీ మళ్ళీ ఎత్తివేయడం అనేది రెట్రోగ్రేడ్ అనమాట. సో, రివర్స్ వెళ్ళేటప్పుడు ఆ ప్లానెట్ అనేది. సో, కాబట్టి ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు, ఆ 12th హౌస్ ఓకే. వేస్తాను అంటే ఫారిన్ ట్రావెల్స్ అండ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి మన యొక్క ఆహ్, ఐడియాలజీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, అండ్ కంఫర్ట్స్ ఇవన్నీ కూడా. సో, ఈ విషయాలన్నిట్లో కూడా కొంచెం ఇబ్బందయితే అవుతుందన్నమాట. కెరియర్ పరంగా తీసుకుంటే ఆల్రెడీ జరిగిపోయిన ప్రాజెక్ట్స్ కావచ్చు, జరిగిపోయిన వర్క్స్ కావచ్చు, మళ్ళీ రిట్రీవ్ బ్యాక్ చేసుకొని అవి మళ్ళీ రిపీటెడ్‌గా చేయాల్సి రావడం ఇలాంటివి జరుగుతాయి. బుధుడు యొక్క సప్తమ దృష్టి పడడం వల్ల బుధుడు తృతీయ షష్టాధిపతి కాబట్టి న్యూ వర్క్స్ అనేటివి అసైన్ అవ్వడం గానీ, లేదా ఓల్డ్ వర్క్స్ మళ్ళీ కొత్తగా చేయాల్సి రావడం గానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతా ఉంటాయన్నమాట. అండ్ అట్లనే కమ్యూనికేషన్‌కి సంబంధించిన వర్క్స్‌లో ఉన్న వారికి, ఫీల్డ్స్‌లో ఉన్న వారందరికి కూడా కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ బుధుడు కమ్యూనికేషన్‌కి కారకుడు అండ్ వాక్చాతుర్యానికి కారకుడు అండ్ ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువాలిటీకి కారకుడు కాబట్టి కమ్యూనికేషన్ ద్వారా బెటర్ కెరియర్ మూవ్‌మెంట్స్ అనేటివి జరుగుతాయన్నమాట. సో, కాబట్టి కమ్యూనికేషన్ అనేది బాగా చేయండి. మీ సుపీరియర్స్‌తో కావచ్చు, అందరితో కూడా మంచిగా కమ్యూనికేషన్ చేసి మంచి ర్యాపో బిల్డ్ చేసుకొని, ఆ తర్వాత కెరియర్ పరంగా కొంచెం ఏమైనా ప్లాన్స్ ఉంటే దాని పరంగా ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకే. శని రెట్రోగ్రేడ్ మాత్రం కొంచెం ఇబ్బందులు తెస్తుందన్నమాట. అంటే రివర్సల్స్ అన్నీ కూడా ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఫైనల్ స్టేజ్‌లో ఉంది అనుకున్న తర్వాత శని వక్రించాడనుకోండి. ఆ టైం కరెక్ట్‌గా జూలై 13వ తేదీ వక్రిస్తాడు కదా! వక్రించిన తర్వాత ఈ పనంతా మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీటెడ్‌గా చేసే యొక్క ఆహ్, టైమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సొస్తుంది. సో, ఇది అండ్ ఫైనాన్స్ విషయంగా తీసుకుంటే ద్వితీయ స్థానంలో శుక్రుడున్నాడు. అండ్ లాభస్థానంలో రాహువు ఉన్నాడు. లాభస్థానాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు. సో, ఈ ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ ఇవి చాలా బాగున్నాయి. ఎందువల్ల అంటే ఈ మేష లగ్నానికి ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు, ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఏంటి అంటే శుక్రుడికి సంబంధించి శుక్రుడు నేచురల్‌గా ధనకారకుడు. సో, కాబట్టి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఎప్పుడైనా సరే మంచి మనీ అనేది జనరేట్ చేస్తాడు. దగ్గర దగ్గర జూలై 26వ తేదీ శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తాడు. అప్పుడు దాకా మీకు వృషభ రాశిలోనే ఉంటాడు. సో, ఎక్కువ కమ్యూనికేషన్ ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవడానికి ట్రై చేయండి. ఈ ఈ టైమ్ పీరియడ్ ఎవరికంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్స్, మీడియా ఫీల్డ్స్‌లో ఉన్న వారికి అండ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగిస్తుందనమాట. ఎందువల్లంటే శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అండ్ శుక్రుడు అంటే అట్రాక్షన్‌కి సంబంధించి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి, సో, ఈ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి పర్టిక్యులర్‌గా చాలా బావుంటుందనమాట. అండ్ అట్లనే మనీ ఫ్లో అనేది చాలా బావుంది. ఇన్వెస్ట్ యువర్ మనీ ఫ్రమ్ అంటే ఏంటంటే మీ నేటివ్ పుట్టిన, పెరిగిన ప్రదేశాల దగ్గర నుంచి చాలా దూరంగా ఉన్న ప్రాంతాల్లో మనీ అనేది ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోండి. సో, అప్పుడు కాస్త బెటర్ మీకు రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. బెటర్ ఫ్లో, గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ అట్లనే మీ కమ్యూనికేషన్ పవర్‌ని ఎక్కువగా యూజ్ చేసుకోండి. గెయిన్స్ అనేటివి బాగా వస్తాయి. అట్లనే ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు కృత్తికా నక్షత్రం పైన ఉన్నాడు. సో, శుక్రుడు కృత్తికా నక్షత్రం పైన ఉన్నప్పుడు ఏంటంటే కృత్తిక అనేది సూర్యుడు యొక్క నక్షత్రం. శుక్ర సూర్యుడు కాంబినేషన్ ఐసైట్‌కి సంబంధించిన ఇబ్బందులు తెస్తా ఉంటుంది. సో, శుక్రుడు సూర్యుడి నక్షత్రం పైన ఉన్నప్పుడు కూడా ఇలాంటివి తెస్తా ఉంటాడు. సో, కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకే. కృత్తికా నక్షత్రం పైన ఉన్నాడు కాబట్టి ఐసైట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఐస్‌లో నర్వ్ డ్యామేజెస్ అవ్వడానికి కూడా ఆస్కారాలున్నాయి. సో, అండ్ ద్వితీయ స్థానంలో ధన, కుటుంబ, వాక్కు, నేత్ర స్థానం. సో, కాబట్టి అండ్ మీకు కాకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం ఐ మీన్ దాన్ని
పట్టించుకోకుండా వదిలేసి డిలే అయితే చేయకండి. ఇలాంటి ఏదైనా ఇష్యూస్ వస్తే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళడం గాని ఇలా చేయండి. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానంలో ఫిఫ్త్ హౌస్‌లో కుజుడు, కేతువు ఈ పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉండి నెక్స్ట్ సప్తమాధిపతి ద్వితీయ స్థానం. సప్తమాధిపతి శుక్రుడు ద్వితీయ స్థానమైన ఈ వృషభ రాశిలో ఉంటాడు. సో ఇవి రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన ప్లానటరీ పొజిషన్స్ అయితే. సో ఇప్పుడేంటంటే చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే కుజుడు, కేతు కుజుడు అంటే ఏంటి? ఫాస్ట్ డెసిషన్ మేకింగ్. ఏదైనా తొందరగా ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఇలాంటివన్నీ కుజుడిస్తాడు. కేతు అంటే ఏంటి? డిసప్పాయింట్‌మెంట్, డిస్సాటిస్ఫాక్షన్ అండ్ ఎంత బాగా రిప్రజెంట్ చేస్తా ఉన్నా, ఎంత మంచిగా ఐ మీన్ కావాల్సినంత ఇస్తా ఉన్నా కూడా ఒక టైప్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ ల్యాక్‌నెస్ అనేది ఉంటదనమాట. సో కాబట్టి కాస్త మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యిండాలి నాకు తెలిసినంత వరకు. కుజుడు, కేతు యొక్క కాంబినేషన్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇప్పటికే కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యుండాలి. సో కాస్త ఐ మీన్ కమ్యూనికేషన్‌లో పార్ట్నర్స్‌తో రిలేషన్‌షిప్స్‌లో ఉన్నవారు పార్ట్నర్స్‌తో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా మాట్లాడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డిటాచ్‌మెంట్ అనేది ఎక్కువ ఉంది కేతువు వల్ల. చాలా ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఎందువల్ల అంటే సూర్యుడు జలతత్వ రాశిలో ఉంటాడు. పంచమాధిపతి, బుద్ధి స్థానాధిపతి జలతత్వ రాశిలో ఉంటాడు. అట్లనే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన స్థానాధిపతి సూర్యుడు కూడా జలతత్వ రాశిలో ఉంటాడు. సో సూర్యుడు అగ్నితత్వ గ్రహం. అగ్నితత్వ గ్రహం పోయి జలతత్వ రాశిలో పడ్డాడు అంటే అక్కడ ఆ యొక్క ఫైర్ అనేది కావచ్చు అన్నీ కూడా ఆగిపోయి అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ గాని, ఓకే. ఆ యొక్క యాటిట్యూడ్ స్పీకింగ్ గాని ఇవన్నీ కూడా పోయి ఎమోషనల్ స్పీకింగ్స్, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువైపోతాయన్నమాట. సో ఇక్కడ ఈ విషయంలో కొంచెం ఇది ఉంది. సో బేసిక్‌గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువున్నాయి. ఎమోషనల్ డెప్త్ వల్ల ఐ మీన్ ట్రూత్‌ని చూడలేక బ్రేకప్స్ కావచ్చు, ఆ యొక్క డిలేస్ కావచ్చు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో దీంట్లో కేర్‌ఫుల్‌గా ఉంటే చాలు. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించి గనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది బాగుంది పర్వాలేదు. ఇక్కడ పంచమ స్థానాధిపతి కర్కాటక రాశిలో పర్వాలేదు బానే ఉంటుంది. పంచమ స్థానంలో కేతువు ఎప్పుడైనా సరే మనకి రీసెర్చ్‌ని ఇస్తాడు. అష్టమాధిపతి కుజుడవుతున్నాడు మేష లగ్నం వారికి. అష్టమాధిపతి పంచమ స్థానంలో ప్లస్ విత్ కేతు. సో అష్టమ స్థానం అంటే ఏంటి? రీసెర్చ్‌కి సంబంధించిన స్థానం. కేతు అంటే ఎవరు? రీసెర్చ్‌కి సంబంధించిన ప్లానెట్. సో ఇద్దరి కాంబినేషన్ ఫిఫ్త్ హౌస్‌లో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్స్‌లో పర్టిక్యులర్ రీసెర్చ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి కావచ్చు, ఈ డాక్టరేట్స్ చేసేవారికి కావచ్చు, ఇలాంటి వారికి ఎక్కువగా బాగా యోగిస్తుందనమాట. సో ఎడ్యుకేషన్ పరంగా పర్వాలేదు బానే ఉంది. స్పెక్యులేటివ్ గెయిన్స్ పరంగా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. లైక్ స్టాక్ మార్కెట్ గెయిన్స్ గానీ, ఇంకా ఏదన్నా ఈక్విటీ గెయిన్స్ గానీ ఇలాంటివి ఏదన్నా ఉంటాయి కదా! సో కరెక్ట్‌గా నాకు తెలీదు ఆ టెర్మినాలజీ. సో స్టాక్ మార్కెట్ అని మాత్రమే తెలుసు. సో స్టాక్ మార్కెట్ పరంగా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకే. అండ్ స్పెక్యులేటివ్ గెయిన్స్ బేసిక్‌గా. నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానమైన కన్యా రాశిపైకి శని సప్తమ దృష్టి అయితే వ్యయ స్థానం నుంచి ఉందన్నమాట. సో షష్ఠ స్థానాధిపతి అయిన యొక్క బుధుడు వచ్చేసి చతుర్థ స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నాడు అండ్ వక్రిస్తాడు. సో బుధుడు వక్రించే టైం వచ్చేసి జూలై 18. సో ఓకే. సో ఈ పర్టిక్యులర్ ఈ మూమెంట్స్, ఈ ప్లానెటరీ మూమెంట్స్, ఈ ప్లేస్‌మెంట్స్ అండ్ యాస్పెక్ట్స్ వల్ల ఏంటి అంటే మదర్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే చతుర్థ స్థానం తల్లికి సంబంధించిన స్థానం, మదర్‌కి సంబంధించిన స్థానం. షష్ఠ స్థానం హెల్త్‌కి సంబంధించింది. సో షష్ఠ స్థానం ఫోర్త్ నుంచి థర్డ్ లార్డ్, చతుర్థం నుంచి తృతీయాధిపతి చతుర్థ ఆ యొక్క ఆ ప్లేస్‌మెంట్‌లోకి వచ్చినప్పుడు తృతీయ స్థానం అంటే ఏంటి? కొంచెం హార్డ్‌షిప్స్‌కి సంబంధించి ఉపచయ స్థానం. ఇనిషియల్ స్టేజ్‌లో ప్రాబ్లమ్స్ ఇచ్చి ఆ తర్వాత బెటర్‌మెంట్ ఇచ్చే స్థానం. సో ఇది ఇలా ఏంటంటే హెల్త్ అనేది కొంచెం లిటిల్ బిట్ డిస్టర్బ్ అయితే అవుతుంది. అది పెద్ద డ్యామేజ్ అయితే అవ్వదు కానీ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అయితే అవుతాయన్నమాట. అండ్ ల్యాండ్స్ పరంగా డాక్యుమెంటేషన్ ఇది చాలా మేజర్ పాయింట్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. ఎందువల్ల అంటే షష్ఠాధిపతి చతుర్థ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క డాక్యుమెంటేషన్‌కి సంబంధించి షష్ఠ స్థానం అంటే శత్రు, రోగ, రుణ స్థానం. ఓకే. ఆ శత్రువుకి సంబంధించిన స్థానం అనేది అధిపతి అనేవాడు అయిన బుధుడు చతుర్థ స్థానంలోకి వచ్చాడు అంటేనే డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మేష లగ్నం వారికి ఫోర్త్‌లో బుధుడు ఉండకూడదు. ఉంటే డాక్యుమెంటేషన్స్‌లో గానీ, కాంట్రాక్ట్ సైనింగ్స్‌లో గానీ, ఆర్ ఎల్స్ ప్రాపర్టీ సెల్లింగ్‌లో గానీ, ప్రాపర్టీ బయింగ్‌లో గానీ అసలు మామూలు వ్యక్తుల కంటే 100 రెట్లు ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. సో ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఈ మంత్‌లో అవాయిడ్ చేయండి. ఏదన్నా ఉంటే గూడా నెక్స్ట్ మంత్ ప్లాన్ పెట్టుకోండి. ఓకే. సో ఏదన్నా సైనింగ్ గావచ్చు, కాంట్రాక్ట్స్ గావచ్చు, డాక్యుమెంటేషన్స్ గావచ్చు ఇలాంటివన్నీ గూడా. అండ్ మీ హెల్త్ గూడా కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకొని మీ హెల్త్ గూడా కొంచెం ఇబ్బందవుతుంది. శని వక్రించిన తర్వాత ఇబ్బందవుతుంది. సో శని వక్రించడం అనేది జూలై 13వ తేదీ జరుగుతుంది. సో శని వక్రించిన తర్వాత కాళ్ళకి సంబంధించిన లెగ్ బోన్స్‌కి సంబంధించిన ఇష్యూస్, డయాబెటిక్స్ ఐ మీన్ ఫ్లక్చుయేషన్స్ ఇలాంటివన్నీ కూడా జరుగుతా ఉంటాయి. సో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇదనమాట. సో టోటల్‌గా కెరియర్‌కి సంబంధించి, ఫైనాన్స్‌కి సంబంధించి, రిలేషన్‌షిప్స్
హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి. సో మెయిన్ ఇవే కాబట్టి మెయినే చెప్పాను. సుత్తంతా వేరే వేరే సోదంతా చెప్పకుండా మెయిన్ మాత్రమే చెప్పాను విత్ ప్లానటరీ పొజిషన్స్, ప్లానటరీ మూమెంట్స్. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ప్రతి వార ఫలితాలు కావచ్చు, నెల ఫలితాలు కావచ్చు అండ్ గోచార ఫలితాలు కావచ్చు అన్ని అనమాట. సో సబ్జెక్ట్ కూడా నేర్పిస్తాను. సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ యువర్ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరీర్ హోరోస్కోప్ రీడింగ్, నవాంశ, దశాంశ ఆర్ వర్గ చార్ట్స్ రీడింగ్, వింశోత్తరి దశ అనాలిసిస్, ఎలాంటి టైప్ ఆఫ్ కన్సల్టేషన్ అయినా సరే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ప్రొవైడ్ చేశాను. సో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. జూలై మంత్లో వృషభ రాశి వారికి ఒక్కొక్క స్థానంలో ఏ గ్రహాలు మూమెంట్ ఉంది, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ వక్రిస్తే ఏ స్థానం. ముందుగా జూలై 13 శని వేయి స్థానంలో వక్రిస్తాడనమాట. నెక్స్ట్ జూలై 16 సూర్యుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. జూలై 18 బుధుడు కర్కాటక రాశిలో వక్రిస్తాడు. జూలై 26 శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వెళ్తాడు. సో ఇవన్నమాట ప్లానటరీ పొజిషన్స్ అండ్ ఏ స్థానాల్లో ఉంటాయి, ఏ రాశుల్లో ఉన్నాయి, ఏ గ్రహాలు వక్రిస్తున్నాయి అనేది. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని కెరియర్, ఫైనాన్స్, రిలేషన్షిప్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా యొక్క ప్రెడిక్షన్స్ కనుక చూసుకుంటే ఫస్ట్లీ కెరియర్కి సంబంధించి కనుక చూసుకుంటే దశమ స్థానాధిపతి అయిన ఈ యొక్క శని వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో రాహు ఉండి గురుడి దృష్టి ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే టైంకి గురుడు అస్తంగత్వంలో ఉన్నాడు. జూలై 10వ తేదీ కరెక్ట్గా ఈ గురుడు అస్తంగత్వాన్ని వదులుతాడనమాట. అస్తంగత్వం వచ్చి వదిలి మళ్ళీ నార్మల్ మూమెంట్ అయితే ఇస్తాడు. సో ఆ గురుడు యొక్క అస్తంగత్వం వదిలి ఈ నవమ దృష్టి దశమ స్థానం పైన పడుతుంది. అప్ టు జూలై 10th అస్తంగత్వ దృష్టే పడుతుంది. సో ఈ యొక్క ప్లేస్మెంట్స్ వల్ల రిజల్ట్స్ ఏంటంటే కెరీర్ అనేది చాలా ఫ్లక్చుయేటింగ్గా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. రాహు యొక్క ప్లేస్మెంట్ కారణంగా వేర్ ఎవర్ రాహు ఈస్ ప్లేస్డ్ వీ కాంట్ కంట్రోల్ దట్ హౌస్ అనమాట. ఓకే, సో రాహు ఉన్న చోటు మనం కంట్రోల్ అయితే చేయలేము. ఎందువల్ల అంటే ఆ రాహువు ఎక్కువగా ఈ యొక్క హాలుజినేషన్స్, ఇల్యూషన్స్ని ఇచ్చే ప్లానెట్ అండ్ అట్లానే లేని ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేసే ప్లానెట్ అండ్ ఎక్కువ మూమెంట్స్, ఫ్లక్చుయేషన్స్ ఇచ్చే ప్లానెట్ కాబట్టి సో ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసి ఫెయిల్ అవ్వడానికి కావచ్చు, లేదా రాహు బాగున్న చార్ట్స్ అనేవి పాజిటివ్గా వర్క్ అవుతాయి. సో కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఫ్లక్చుయేషన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అండ్ రాహుని చాలా కన్ఫ్యూజన్, హాలుజినేషన్ అనేది ఇస్తాడు కాబట్టి రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కెరీర్ పరంగా ఈ పర్టికులర్ మంత్లో గురుడు అస్తంగత్వాన్ని వదిలేంత వరకు మీరు ఏ డెసిషన్ తీసుకోకండి. అస్తంగతం వదిలేసి జూలై 10 తర్వాతనే కెరియర్కి సంబంధించిన మేజర్ డెసిషన్స్ అనేటివి తీసుకోండి. ఓకే, ఎందుకంటే జూలై 10 తర్వాత గురుడు నవమ దృష్టి దశమ స్థానం పైన పడుతుంది. అంటే పాజిటివ్గా పడుతుంది, బలం లేకుండా కాకుండా. ఓకే, సో ఇది ఒకటి పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ వ్యాపారాల్లో, ఇన్వెస్ట్మెంట్స్లో పెద్దవి అయితే చేయకండి, ఎక్కువ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, ఫైనాన్షియల్ సెక్టర్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో గురుడు, సూర్యుడు ద్వితీయ స్థానాధిపతి తృతీయ స్థానంలో ఉండి అండ్ లాభస్థానంలో శని, లాభస్థానాధిపతి గురుడు ద్వితీయ స్థానంలో జూలై 10 వరకు అస్తంగతంలో ఉంటాడు. సో ద్వితీయాధిపతి తృతీయ స్థానం, పంచమాధిపతి తృతీయ స్థానం. సో ఈ ప్లేస్మెంట్స్ అనమాట. వీటి ఆధారితంగా ఆ యొక్క రిజల్ట్స్ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ద్వితీయ స్థానాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు. సో ఈ పాయింట్ అనేది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏంటంటే బుధుడు మీకు ధన కుటుంబ వాక్కు స్థానాధిపతి అండ్ పంచమాధిపతి, పూర్వపుణ్య స్థానాధిపతి. ఆ బుధుడు గురుడు యొక్క ఉచ్చ స్థానమైన కర్కాటక రాశిలో ఉండి చతుర్థం నుంచి లాభాధిపతి అవుతున్నాడు. సో అర్థమైందా, ఇది భావాద్భావం కాన్సెప్ట్. ఎట్లయితే మనం లగ్నం నుంచి ఒక్కొక్క ప్లానెట్ అనేది ఒక్కొక్క స్థానంలో ఉంటే వాటి ఫలితాలు చూస్తాము. ఒక్కొక్క స్థానం నుంచి ఆ స్థానాన్ని లగ్నంగా, ఆ స్థానం నుంచి 1 నుంచి 12 స్థానాలు అనేవి చూసుకుంటాం. సో కాబట్టి ఇదే భావాద్భావం కాన్సెప్ట్ అంటారు. చతుర్థం నుంచి లాభస్థానం అనేది లగ్నం నుంచి ద్వితీయ స్థానం, 11th ఫ్రమ్ 4th హౌస్ విచ్ ఇస్ సెకండ్ ఫ్రమ్ లగ్న. ఓకే, సో 11th హౌస్ అంటే ఏంటి? గెయిన్స్. సెకండ్ హౌస్ అంటే ఏంటి? మనీ. ఓకే, ఆ స్థానాధిపతి బుధుడు చతుర్థ స్థానం, న్యాచురల్ 4th హౌస్. ఓకే, కాలపురుషుని చక్రంలో న్యాచురల్ 4th హౌస్, అది గురుడి ఉచ్చ స్థానం కర్కాటక రాశిలో ఉండడం వల్ల ల్యాండ్స్ నుంచి లిక్విడ్ క్యాష్ అనేది కొంచెం బాగా రావడం కానీ, ల్యాండ్స్ నుంచి గెయిన్స్ అనేవి బాగా రావడం కానీ, ప్రాపర్టీస్ మంచి రేటుకి అమ్ముడుపోవడం కానీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా పాజిటివ్గా ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఈ యొక్క అనాలిసిస్, ఈ యొక్క ఈక్వేషన్ పాయింట్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఆస్ట్రాలజీకి న్యూగా ఉన్న వారికి కొంచెం ఫెమిలియర్ అయితే పర్వాలేదు, లేకపోయినా కూడా మీకు అర్థమవుతుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్
న్యూ న్యూ ఇనిషియేషన్స్‌లో పాజిటివ్‌గా ఉంది. ల్యాండ్స్ నుంచి వచ్చే గెయిన్స్ అనేటివి పాజిటివ్‌గా ఉన్నాయి. సో, ఇదనమాట. నెక్స్ట్ కానీ డాక్యుమెంటేషన్, సైనింగ్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే గురుడు అస్తంగతంలో ఉన్నాడు. సో, గురుడు అస్తంగతంలో ఉన్నాడు కాబట్టి జూలై 10 వరకు ఏ డాక్యుమెంటేషన్ సైనింగ్ కావచ్చు, ఏ కాంట్రాక్ట్ సైనింగ్ కావచ్చు పెట్టుకోకండి. ఆ తర్వాత జూలై 10 తర్వాత పెట్టుకోండి. షష్ఠ స్థానం పైకి గురుడి దృష్టి వస్తది కాబట్టి. సో, ఇదైతే కొంచెం కేర్‌ఫుల్‌గా రిలేషన్‌షిప్‌కి సంబంధించి చూసుకుంటే పంచమ స్థానంలో శని యొక్క దృష్టి ఉంది. అండ్ పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు బుధుడు. సో, యోగ కారకుడు చూడడం వల్ల అంతా బానే ఉంది గానీ, పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల కాస్త టూ మచ్ డిబేట్స్ గానీ, ఎందుకంటే బుధుడు అంటేనే కమ్యూనికేషన్‌కి సంబంధించిన ప్లానెట్. ఓకే. అండ్ బుధుడు కొన్ని కన్నింగ్‌నెస్ గూడా రిప్రజెంట్ చేస్తారు. కొన్ని కొన్ని సార్లు మోసానికి గూడా కారకుడు అంటారు. బుధుడు గానీ, చంద్రుడు గానీ, రాహువు గానీ వీళ్ళు. సో, అప్పుడప్పుడు వాళ్ళ యొక్క స్థితిని బట్టి కన్నింగ్‌నెస్‌ని గూడా రిప్రజెంట్ చేస్తా ఉంటారు. కానీ గురుడు యొక్క ఉచ్చ స్థానం కాబట్టి అంత నెగెటివ్ అయితే చేయడు. సో, కాబట్టి అది బుధుడు ఉన్నది ప్రస్తుతానికి గురుడుని ఉచ్చ స్థానం కాబట్టి అంత నెగెటివ్ చేయడు. కాకపోతే బెటర్ టు బీ కేర్‌ఫుల్. ఓకే. సో, చిన్న చిన్న ఇగో ఇష్యూస్ ఎక్కువగా వస్తా ఉంటాయి. అండ్ అంతా బానే ఉంది. ఎమోషనల్ డెప్త్స్ వల్ల అండ్ ఇగో ఇష్యూస్ వల్ల కొంచెం ఇగో అనేది కూడా ఒక ఎమోషనే గదా! ఇగో అనేది కూడా ఒక టైప్ ఆఫ్ భావనే గదా! సో, కాబట్టి వాటి వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తా ఉంటాయి. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి ఈ ఒక్క విషయంలో మాత్రం. సో, సరిపోతుంది. ఎక్కువగా టెంపుల్స్‌ని విజిట్ చేయండి. పంచమాధిపతి గురుడి ఉచ్చ స్థానం పొందే హౌస్‌లో ఉన్నాడు. అండ్ చంద్రుడి యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ టెంపుల్స్‌ని విజిట్ చేయండి దాదాపుగా. సో, అండ్ పార్ట్నర్స్ ఎవరైతే రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారో వాళ్ళు టెంపుల్స్ విజిట్ చేస్తే సరిపోతుంది. ఇబ్బందులేమి రాకుండా. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే స్లో ప్రోగ్రెస్ అయితే ఉంది. ఎందువల్ల అంటే శని యొక్క వక్రించిన దృష్టి అయితే పంచమ స్థానం పైన పడతది కాబట్టి కొంచెం స్లో ప్రోగ్రెస్ అయితే ఉంది. బాగా ప్రశాంతంగా ఉండి హార్డ్ వర్క్ అయితే చేయండి. మంచి స్కోర్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానాధిపతి లగ్నంలో శుక్రుడు లగ్నంలో ఉండి షష్ఠ స్థానంపైకి గురుడు, రాహు యొక్క దృష్టి ఉంది. రాహుకి నవమ దృష్టి, పంచమ దృష్టి కూడా ఉంటుందని కొన్ని స్క్రిప్చర్స్ ప్రకారం ఉంది. సో, నేనైతే నమ్ముతాను రాహుకి పంచమ, నవమ దృష్టిలు ఉన్నాయి అనేసి. అండ్ ఇది భృగునంది నాడి ప్రకారం కూడా కొంచెం అప్లై అవుతది. సో, కాబట్టి నేను చేసిన అనాలిసిస్ ప్రకారం రాహుకి పంచమ, నవమ దృష్టిలు కూడా ఉంటాయి. సో, కాబట్టి ఈ యొక్క యాస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్, ఫీట్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ అనేటివి, ఇంటెస్టినల్ వూండ్స్ అనేటివి ఎక్కువవుతాయి. రిలేటెడ్ టు స్టమక్ వార్మ్స్ కావచ్చు, ఇంకా ఇంకా అదే నులిపురుగులు అంటారు కదా! సో, ఇట్లా స్టమక్ వార్మ్స్ కావచ్చు, ఇంకా కాన్‌స్టిపేషన్‌కి సంబంధించిన ఇండైజెషన్ వల్ల వచ్చే కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ మోస్ట్‌లీ సాత్విక ఆహారం తినడానికి ప్రయత్నించండి. అండ్ బ్రీతింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. టూ మచ్ ఈటింగ్ కూడా ఉంది. ఎందుకంటే ద్వితీయ స్థాన గురుడు అంటేనే ఇంకా ఎక్కువ అతిగా తినడం గానీ, స్వీట్స్ అనేటివి ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవడం గానీ, తిండి అంటే అదో రకమైన వ్యామోహం వచ్చేసేయడం గానీ, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి ఈ విషయంలో. డైట్‌ని ఫాలో అవ్వండి. చాలా బెటర్‌గా ఉంటుంది. సో, ఇదనమాట మీకు టోటల్‌గా ఫలితాలంతా. ఏదంటే అది సుత్తంతా ఏం చెప్పకుండా ప్లానటరీ యాస్పెక్ట్స్ బేస్డ్ అండ్ డిగ్రీస్ బేస్డ్ ఆ యొక్క రెట్రో కంబషనస్ బేస్డ్ మాత్రమే సైన్స్ బేస్డ్ ప్రెడిక్షన్స్ అయితే చెప్పాను మీకు. మొత్తం అంతా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఆర్ నవాంశ గాని, దశాంశ గాని, వింశోత్తరి దశ అనాలిసిస్ గాని ఎనీ టైప్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ తీసుకోవాలంటే, పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మేజర్‌గా మిథున రాశి వారికి ఈ నెలలో ఉన్న మూమెంట్స్ కనుక చూసుకుంటే జూలై 13 శని దశమ స్థానంలో వక్రిస్తాడు. నెక్స్ట్ జూలై 16 సూర్యుడు లగ్నం నుంచి ద్వితీయ స్థానమైన కర్కాటక రాశిలోకి వెళ్తాడు. జూలై 18 బుధుడు కర్కాటక రాశిలో వక్రిస్తాడు. జూలై 26 శుక్రుడు మిథున రాశిలోకి వస్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వెళ్తాడు. సో, ఇదనమాట ప్లానటరీ పొజిషన్స్ మీ లగ్నం, మీ రాశి నుండి. సో, ముందుగా కెరియర్‌కి సంబంధించిన ప్రెడిక్షన్స్ గనుక మనం చూసుకుంటే ఫస్ట్‌లీ కెరియర్‌కి సంబంధించి చూసుకుంటే దశమ స్థానంలో శని ఉన్నాడు. శని కుజుడి యాస్పెక్ట్ కూడా తృతీయ స్థానం నుంచి కుజుడి యొక్క అష్టమ దృష్టి కూడా శని పైన పడతా ఉంది. అండ్ దశమ స్థానాధిపతి అయిన గురుడొచ్చేసి లగ్నంలో అస్తంగత్వం అయ్యున్నాడు. జూలై 10 వరకు అస్తంగత్వంలో ఉంటాడు. జూలై 10 నుండి అస్తంగత్వాన్ని వదిలి మామూలు మూవ్‌మెంట్ ఇస్తాడనమాట. సో, గురుడు లగ్నంలో దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఇది కొంచెం పాజిటివ్ పాయింటే. జూలై 10 వరకు కాస్త నెగెటివ్ గానీ, జూలై 10 నుండి కొంచెం పాజిటివ్. ఎన్ని ప్లానెట్స్ నెగెటివ్‌గా ఇచ్చినా గురుడు లగ్నంలో దిగ్బలాన్ని పొంది ఉంటాడు కాబట్టి చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అది కూడా బలంగా ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇంకా అప్ టు 15థ్ ఈ జూలై 15థ్ వరకు సూర్యుడు కూడా లగ్నంలోనే ఉంటాడు. ఓకే. తృతీయాధిపతి. ఈ ప్లానటరీ ప్లేస్‌మెంట్స్ కనుక చూసుకుంటే స్లో గ్రోత్ అనేది ఉంటుందనమాట. దశమ స్థానంలో శని స్థితి ఉంది కాబట్టి స్లో గ్రోత్ అనేది ఉంటుంది. కాస్త ప్రెషర్స్ ఎక్కువుంటాయి. కుజుడి అష్టమ దృష్టి ఉంది కాబట్టి అష్టమ దృష్టి అంటే ఏంటి? అన్‌వాంటెడ్ ప్రెషర్స్ కావచ్చు, అన్‌వాంటెడ్ థింగ్స్ కావచ్చు, అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా
అనుకోని సమయాల్లో మీకు ఆఫీస్‌కి రమ్మని చెప్పి కాల్స్ రావడం గానీ, అనుకోని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాజెక్ట్స్ అసైన్ అవ్వడం గానీ, లేదా వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకోకుండా కొంచెం లాసెస్ అనేది రావడం గానీ, షట్ డౌన్ చేయాల్సి రావడం గానీ, 2, 3 రోజులు షాప్ మూయాల్సి రావడం గానీ, ఇలాంటివి ఓకే. ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ఉంటే పోతూనే ఉంటాయి. సో, ఇలాంటివన్నమాట బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం. ప్రెషర్స్ ఎక్కువగా ఉండడం అండ్ అగ్రెషన్స్ వల్ల కాస్త లాసెస్ గూడా ఉంటాయన్నమాట. కుజుడి దృష్టి ఉంది కాబట్టి అగ్రెషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో, కొంచెం అది కూడా షష్టాధిపతి అవుతున్నాడు మీకు. షష్టాధిపతి అంటే ఈగోకి సంబంధించిన ప్లానెట్. ఇవన్నీ కూడా కొంచెం ట్రిగ్గర్ అవుతా ఉంటాయి కాబట్టి కొంచెం అగ్రెషన్స్ కూడా తగ్గించుకోండి. అండ్ ఇంకా కాకపోతే జూలై 10 తర్వాత నుండి గురుడు యొక్క లగ్నంలో అస్తంగతం పోయి మంచి బలం అనేది పొందుతాడు కాబట్టి అప్పటి నుంచి కొంచెం పాజిటివ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డెసిషన్స్ అనేటివి మంచిగా తీసుకుంటారు. సో, జూలై 10 దాకా ఏది తీసుకోకండి. జూలై 10 తర్వాతనే ఏదన్నా మంచిగా తీసుకోండి. అగ్రెషన్స్ ఎక్కువగా పెట్టుకోకండి. అండ్ స్లో గ్రోత్ ఉన్నా కూడా పర్వాలేదు. స్టేబుల్ గ్రోత్ ఉంటుంది. కాస్త వెయిట్ చేయండి. మంచిగా గ్రోత్ ఉంటుంది. సో, ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే ద్వితీయ స్థానంలో బుధుడున్నాడు. ద్వితీయాధిపతి అయిన చంద్రుడిని ఇంక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీక్వెంట్ మూవ్‌మెంట్స్ ఇస్తానే ఉంటాడు. 2.5 రోజులకు ఒకసారి రాశి మారిపోతూనే ఉంటాడు. సో, కాబట్టి మేజర్‌గా బుధుడిని మనం ఆధారితంగా చేసుకొని గనుక చూసుకుంటే మంచి గెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. చతుర్థ స్థానాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడంటే కమ్యూనికేషన్ నుంచి చాలా బాగా గెయిన్ అవ్వగలుగుతారు. వై? బికాస్ ద్వితీయ స్థానం అనేది ధన కుటుంబ వాక్కు స్థానం. వాక్కు స్థానంలో మళ్ళీ వాక్కు కారకుడు ఎవరు? బుధుడు. ఇంటెలిజెన్స్‌కి కారకుడు ఎవరు? బుధుడు. మనం ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించి మంచిగా విచక్షణతో మాట్లాడుతున్నామంటే బుధుడు బాగున్నాడనేసి కారణం అనమాట. సో, బుధుడు ఇక్కడ న్యాచురల్ 4th హౌస్ అంటే కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ పొందే స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి చాలా బాగుంది. అదే రాశి కుజుడికి కూడా నీచ స్థానం అవుతుంది. అంటే కమ్యూనికేషన్‌లో అగ్రెషన్ అనే ఒక ఎమోషన్ ఇన్వాల్వ్ చేయకండి అనేసి. గురుడు ఉచ్చ స్థానం అంటే కమ్యూనికేషన్‌లో ఒక విచక్షణని పెట్టండి. ఒక నాలెడ్జ్‌ని, ఒక విజ్డమ్‌ఫుల్‌గా మాట్లాడండి అనేసి అర్థం అనమాట. ఓకే. సో, బుధుడు అక్కడ ఉన్నాడు అంటే. సో, కాబట్టి కమ్యూనికేషన్‌తో బాగా ఎర్న్ చేసుకునే మనీ కూడా బాగా ఎర్న్ చేసుకుంటారు. బాగా ఎర్న్ చేసుకునే ఒక ప్రాబబిలిటీ కూడా ఉంది. ఈ ప్లేస్‌మెంట్ ఎవరెవరికి బాగా యోగిస్తుందంటే రియల్ ఎస్టేట్ చేసేవారికి గావచ్చు. ఎందుకంటే చతుర్థాధిపతి ద్వితీయ స్థానంలో చతుర్థ స్థానం నుంచి లాభస్థానం ఏమవుతుంది? ద్వితీయ స్థానం అవుతుంది. ఓకే. ఇది భావాద్భావం అనమాట. సో, చతుర్థాధిపతి చతుర్థం నుంచి లాభస్థానంలో అంటే లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది చాలా పాజిటివ్ పాయింట్ అవుతుంది ఇక్కడ. అండ్ ప్రాపర్టీస్ నుంచి మంచి గెయిన్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ చేసేవారికి గావచ్చు, మీడియేటర్ వర్క్ చేసేవారికి గావచ్చు, వర్తక వ్యాపారాలు చేసేవారికి గావచ్చు, వీళ్ళకి కొంచెం బాగా గెయిన్స్ అనేటివి ఉంటాయి. మదర్ ఆస్తి కూడా బాగానే కలిసి ఇలాంటివన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. సో, కమ్యూనికేషన్ బాగా పెట్టుకోండి. విజ్డమ్‌ఫుల్‌గా, నాలెడ్జ్‌ఫుల్‌గా మాట్లాడండి. మంచి సర్కిల్ కూడా ఫార్మ్ అవుతుంది. మంచి వారితో పరిచయాలు అవుతాయి. వాళ్ళ వల్ల మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. సో, ఇదనమాట. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి కనుక చూసుకుంటే పంచమ స్థానాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడనమాట. పంచమ స్థానాధిపతి ఎవరవుతున్నారు మీకు ఇక్కడ? శుక్రుడు వ్యయ స్థానంలో తన స్వక్షేత్రంలో అయినా సరే వ్యయ స్థానంలో ఉన్నాడు. అండ్ పంచమ స్థానం పైగా గురుడు, రాహు యొక్క నవమ దృష్టి అయితే ఉంది. సో, ఈ ప్లేస్‌మెంట్స్ వల్ల ఏంటి అంటే మీకు కాస్త డిస్టెంట్ రిలేషన్‌షిప్ అనేది అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాహు లాంగ్ డిస్టెన్స్‌కి సంబంధించిన ప్లానెట్, ఫారిన్ ప్లానెట్ అండ్ శుక్రుడు పంచమాధిపతి వ్యయ స్థానం. వ్యయ స్థానం అంటే కూడా లాంగ్ డిస్టెన్స్‌కి సంబంధించిన స్థానము. అండ్ గురుడు సప్తమ స్థానం. అపోజిట్‌కి సంబంధించిన స్థానం. మనకు అపోజిట్‌లో ఉన్న పర్సన్స్ కావచ్చు, ఎవరైనా సరే. ఓకే. మేల్‌కి ఫీమేల్, ఫీమేల్‌కి మేల్. ఇట్లా అపోజిట్ అంతా కూడా గురుడు అవుతాడు. ఈ లగ్నానికి పర్టిక్యులర్‌గా మిథున లగ్నం, మిథున రాశి వారికి. సో, ఇక్కడ ఈ యాస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండడం గానీ, లేదా దగ్గరగా ఉంటే ఒకవేళ ఐడియాలజీస్ అనేటివి అంతగా మ్యాచ్ అవ్వకపోవడం గానీ, డిస్టెంట్ రిలేషన్‌షిప్పే కొంచెం బెటర్ అనమాట. ఎందువల్ల అంటే ఐడియాలజీస్ అనేటివి మ్యాచ్ అవ్వలేదంటే కాస్త ఇట్ లీడ్స్ టు బ్రేకప్ ఆల్సో సమ్‌టైమ్స్. సో, కాబట్టి దగ్గరగా ఒకవేళ ఉంటే ఐడియాలజీస్ అనేటివి మ్యాచ్ అవ్వకపోవడము, దానివల్ల ఇగో ఇష్యూస్ వచ్చి రాహు యొక్క యాస్పెక్ట్ వల్ల అన్నీ కూడా యాంప్లిఫికేషన్స్ అనేటివి జరిగి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువగా జరిగి ప్రాబ్లమ్స్ అవ్వడం కూడా అవకాశాలున్నాయి. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. వీలైనంత వరకు అసలు మీకేంటంటే ఆ యొక్క హాలూసినేషన్స్ కావచ్చు, బేసిక్‌గా అబద్ధాలనేటివి అస్సలు ఆడకండి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. బానే ఉంటుంది మిగతా అంతా కూడా. డిస్టెంట్ రిలేషన్‌షిప్ అయితే కొంచెం బెటర్. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్‌కి సంబంధించి గనుక చూసుకుంటే న్యూట్రల్‌గా ఉంది ఎడ్యుకేషన్ అయితే. యూజ్ ఫోటోగ్రాఫిక్ మెమరీ అండ్ విజువల్స్ టు రిమెంబర్. అంటే ఏంటంటే పంచమాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు. అంటే పంచమ స్థానం విద్యాస్థానం అనమాట. సో, పంచమాధిపతి శుక్రుడు వ్యయ స్థానం. వ్యయ స్థానం అంటే ఏంటి? మన ఆలోచన విధానానికి సంబంధించిన స్థానం, ఐసోలేషన్‌కి సంబంధించిన స్థానం, ఇమాజినేషన్, హాలూసినేషన్స్ ఇవన్నీ ఇంకా ఊహలకు సంబంధించిన స్థానం వ్యయ స్థానం. సో, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా మనం ఈ యొక్క దాన్నేమంటారు?
ఊహాశక్తిని వాడాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా. ఇది స్టూడెంట్స్‌కి బాగా యూజ్ అవుతుందనమాట. ఈ 16 ఇయర్స్ లోపు వాళ్ళు గాని, 18 ఇయర్స్ లోపు వాళ్ళు గాని ఎవరైనా చూస్తా ఉంటే ఈ వీడియో వీరికి బాగా యూజ్ అవుతుంది. సో, ఏదైనా వాళ్ళ ప్రొఫెషనల్ స్టడీస్ గావచ్చు, సెకండరీ స్టడీస్ గావచ్చు, ఏదైనా చేస్తున్న వారికి ఈ యొక్క ఊహాశక్తి వల్ల వాళ్ళ యొక్క గెయిన్స్ అనేటివి బాగుంటాయి. వాళ్ళ యొక్క గెయిన్స్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్ గెయిన్. ఓకే. సో, ఇది చేసుకోండి. ఫోటోగ్రాఫిక్ అండ్ విజువలైజింగ్ మెమరీ అనేది పెట్టుకోండి. ఏదైనా ఒక స్టోరీ రూపంలో కావచ్చు, ఒక ఫోటో రూపంలో కావచ్చు, వీడియో ఇంటిగ్రేటెడ్ రూపంలో కావచ్చు. ఇట్లా మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నీ కూడా బెటర్‌గా పాజిటివ్‌గా ఉంటాయి. సో, నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్ జులై నుంచి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. సో, ఇది. నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానాధిపతి అయిన ఈ యొక్క కుజుడొచ్చేసి ఆ తృతీయ స్థానంలో కేతువుతో పాటు కలిసున్నాడు. షష్ఠ స్థానంపై కుజుడి దృష్టి కూడా ఉంది. సో, దీనివల్ల ఏంటంటే స్టమక్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. బ్లడ్ ఫ్లో రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. జెనిటల్స్ అండ్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్‌కి సంబంధించిన ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఐ అండ్ స్టమక్‌లో వూండ్స్‌కి సంబంధించినటివి. పర్టిక్యులర్‌గా ఈ యొక్క బాడీ పార్ట్స్‌లోనే ఎక్కువగా ఇబ్బందయితే జరుగుతుందనమాట. స్టమక్ వూండ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. సాత్విక ఆహారం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. హార్డ్ అండ్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఈ మంత్ అంతా కూడా. సో, బెటర్. సో, జులై 28 తర్వాత కాబట్టి పర్వాలేదు గానీ, ఈ మంత్ వరకు హార్డ్ అండ్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. సో, ఇదనమాట. సో, ఈ సోది ఏమి లేకుండా, సుత్తంతా లేకుండా మీకు ఉన్నదున్నట్లుగా బేసిక్ యాస్పెక్ట్స్ బేస్డ్, డిగ్రీస్ బేస్డ్ అండ్ కంజంక్షన్స్ బేస్డ్, రాశి తత్వాల బేస్డే మొత్తం అంతా ప్రెడిక్షన్స్ చెప్పాను. సో, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ రెఫర్ చేయండి. So, any type of consultations regarding the life growth, financial astrology, marriage, marital life, santanam యొక్క growth, health, medical astrology, career horoscope reading or as వింశోత్తరి దశ analysis, any type of consultations మీకు కావాలనుకుంటే డిస్ప్లే పైన స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు దాన్ని క్లిక్ చేసి కూడా చాట్లో జాయిన్ అవ్వచ్చు. సో, ఇదనమాట. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కర్కాటక లగ్నం వారికైనా, కర్కాటక రాశి వారికైనా ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఇద్దరు కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీ లగ్నం వేరు, రాశి వేరు అనుకుంటే నేను పెట్టబోయే ఆ వీడియోస్ అన్నిట్లో లగ్నం వీడియో చూడండి, రాశి వీడియో చూడండి. సో, ఇదనమాట. సో, ఫస్ట్‌లీ ఈ గ్రహాల మూవ్‌మెంట్స్ అనేటివి ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయని కూడా చూసుకుంటే లగ్నం నుంచి నవమ స్థానంలో, లగ్నము రాశి నుంచి నవమ స్థానంలో శని జూలై 13 వక్రిస్తాడనమాట. నెక్స్ట్ జూలై 16వ తేదీ ఈ యొక్క సూర్యుడు కర్కాటక రాశి లగ్నం అండ్ రాశి ఫస్ట్ హౌస్‌లోకి మూవ్‌మెంట్ ఇస్తాడు. జూలై 18 బుధుడు వక్రిస్తాడు. జూలై 26 శుక్రుడు మిథున రాశిలోకి వస్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వెళ్తాడు. ఓకే. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి కన్యా లగ్నంలోకి వెళ్తాడు కుజుడు జూలై 28. సో, ఇవన్నమాట ప్లేస్మెంట్స్ అండ్ వక్రించే టైమ్స్ అవన్నీ కూడా. ఇక గురువుని చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఈ వీడియో చూసే టైంకి గురుడు అస్తంగతంలో ఉన్నాడు. జూలై 10 నుంచి అస్తంగతం అని వదిలి నార్మల్‌గా వస్తాడనమాట. సో, ఫస్ట్‌గా కెరీర్‌కి సంబంధించి కనుక చూసుకుంటే దశమ స్థానంలో ఈ కేతు యొక్క నవమ దృష్టి అయితే ఉంది. అండ్ దశమ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి ద్వితీయ స్థానంలో కేతుతో పాటు కలిసినాడనమాట. ఈ యొక్క టైం పీరియడ్ ఏంటంటే కెరియర్ పరంగా పర్వాలేదు, బానే ఉంటుంది. అండ్ కేతు యొక్క నవమ దృష్టి ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది కెరియర్ పరంగా ఎక్కువగా ఉంటుంది. అండ్ డీటాచ్‌మెంట్ కూడా ఎక్కువగా ఉంటుందనమాట. ఫ్రీడమ్‌నెస్ అనేది కావాలి అనుకోవడం అండ్ ఉన్న కెరియర్‌ని వదిలేయాలి లేదా జాబ్ షిఫ్ట్ అవ్వాలి, రోల్ షిఫ్ట్ అవ్వాలి అనే ఆలోచన ఉండడం గానీ, కంపెనీ షిఫ్ట్ అవ్వాలనే ఆలోచన ఉండడం గానీ, లేదా వ్యాపారాలకు సంబంధించి ఇంకేదన్నా ఈ వ్యాపారంలో మార్పులు, చేర్పులు చేద్దామనే ఆలోచనలు గానీ, ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ ఈ పర్టిక్యులర్ విషయాల్లో న్యూ ఇనిషియేషన్స్ అయితే తీసుకునేస్తారు కొంతమందయితే. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. కుజుడు మీకు ఆ దశమాధిపతి తృతీయ స్థానంలోకి వెళ్ళిన తర్వాత తీసుకోండి. ఓకే. అంటే కన్యా రాశిలోకి వెళ్ళిన తర్వాత జూలై 28 తర్వాత ఏదైనా స్టెప్స్ తీసుకోవాలంటే అప్పుడున్న ఆలోచన ప్రకారం తీసుకోండి. అంతేగాని ఈ మంత్‌లో అంత పాజిటివ్‌గా లేదు. ఈ న్యూ ఇనిషియేషన్స్ పర్టిక్యులర్‌గా అండ్ న్యూ డెసిషన్స్ అనేటివి. సో, ఇదనమాట. అండ్ డిజిటల్ వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో లైక్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గావచ్చు, ఈ యొక్క ఎడిటింగ్ గావచ్చు, వీడియో ఎడిటింగ్స్ గావచ్చు, ఓకే. ఇలాంటివన్నీ కూడా మొబైల్స్‌కి సంబంధించినటివి ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వరకే పర్వాలేదు, బానే ఉంది. ఈ అష్టమ స్థానంలో రాహువు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. అవన్నీ కూడా నో ఇష్యూ, బానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా శని వక్రించడం వల్ల ఏంటి అంటే జరిగిపోయిన విషయాలన్నీ కూడా మళ్ళీ ముందుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. నవమ స్థానంలో శని వక్రించడం వల్ల సప్తమాధిపతి, అష్టమాధిపతి నవమ స్థానంలో వక్రించడం వల్ల సో, జరిగిపోయిన విషయాలన్నీ కూడా కొంచెం మళ్ళీ రిట్రీవ్ బ్యాక్ అయ్యి మీకు ఆ పనులు మళ్ళీ మీరు చేయాల్సి రావడం, ఆ పనుల్లో మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట.
సో కెరియర్ పరంగా చూసుకుంటే అంత హెవీ మూమెంట్స్ ఏం లేదు. వదిలేసేది డిటాచ్‌మెంటు ఈ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ తప్పిస్తే అంత పాజిటివ్‌గా అంత హెవీ మూమెంట్స్ ఏమి లేవు. అట్లాంటి నెగెటివ్‌గా జరుగుతుందని కాదు. మీ డెసిషన్ మేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే జూలై 28 తర్వాత తీసుకోండి. ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా సరే. ఆర్ ఎల్స్ అట్‌లీస్ట్ జూలై 10 తర్వాత. ఎందుకంటే వ్యయ స్థానంలో గురుడు అస్తంగతాన్ని వదిలి నార్మల్ అవుతాడు కాబట్టి అట్‌లీస్ట్ జూలై 10 తర్వాత తీసుకోండి. బెస్ట్ అంటే జూలై 28 తర్వాత తీసుకోండి. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకా అసలు ఇంకా సూపర్ గుడ్ టైమ్ అనుకుంటే గురుడు లగ్నంలోకొచ్చిన తర్వాత అక్టోబర్ 18 తర్వాత తీసుకోండి. ఇలాంటి డెసిషన్స్ ఏదన్నా. సో ఇదనమాట. సో ఈ 3 టైమ్స్ దీంట్లో మీకు ఏది మీ అవకాశాన్ని బట్టి మీరు దీంట్లో ఏదైనా సరే డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో కుజుడు, కేతువు ద్వితీయ స్థానాధిపతి అయిన ఈ యొక్క సూర్యుడొచ్చేసి వ్యయ స్థానంలో ఉండి జూలై 15 తర్వాత లగ్నంలోకి వస్తాడనమాట. సో అండ్ రాహు యొక్క దృష్టి జూలై 15 వరకు ఈ సూర్యుడి పైకి ఉంటుంది. సో ఈ ప్లేస్‌మెంట్స్ కనుక తీసుకుంటే బోనసెస్ అనేది రావడం కావచ్చు సడెన్‌గా అండ్ సంతానంకి ఉద్యోగం రావడం కావచ్చు. మీ పిల్లలకి ఎవరన్నా పెద్దవాళ్ళు చూస్తా ఉంటే, మీ పిల్లలకి ఉద్యోగానికి సంబంధించి గనుక వాళ్ళు ఎక్కువ ప్రయత్నిస్తా ఉంటే వారికి ఉద్యోగం రావడం కావచ్చు. ఇలాంటివి జరుగుతాయి. అండ్ అవన్నీ కూడా బాగున్నాయన్నమాట. ఫైనాన్షియల్ అగ్రెసివ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. ద్వితీయ స్థానంలో కుజకేతువులు కదా! సో అంటే ఈగోయిస్టిక్ అగ్రెసివ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. నేను ఒక చిన్న డెసిషన్ తీసుకోలేనా? నాకేమవుతోంది? అసలు ఇంత కన్‌ఫ్యూజన్ ఎందుకు? ఏదో ఒకటి తీసేసుకుంటా. ఉంటే ఉంటుంది, పోతే పోద్ది అనే ఒక విసుగొచ్చేసి ఆ డెసిషన్ తీసేసుకుంటారనమాట. అలాంటి మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఫైనల్‌గా అది నెగెటివ్‌గా వెళ్ళిపోతది. సో ఏ ఎమోషన్‌ని ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్‌లో ఏ ఎమోషన్‌ని ప్రయారిటీ ఇచ్చి తీసుకోకండి. ఓకే. బాధ కావచ్చు, కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, ఏదైనా సరే మీరు ఆ ఎమోషన్‌కి ప్రయారిటీ ఇచ్చి ఆ ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోకండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకోండి. ఏం కొంపలు మునిగిపోవట్లేదు ఎక్కడ కూడా. సో ప్రశాంతంగా డెసిషన్ అనేది తీసుకోండి, ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేది. నెక్స్ట్ ఇంకా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. కేతు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటే మీకు రాదనమాట. రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా కేర్‌ఫుల్‌గా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇంకా ఎక్కువగా ఎలక్ట్రికల్ వర్క్స్ కావచ్చు, మెషినరీ బయింగ్ కావచ్చు, అంటే ఎలక్ట్రానిక్స్ బై చేసిన ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేవారికి గూడా, వీరికి గానీ, మెషినరీ బై చేసేవారికి గానీ, ఇలాంటి వారికి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే కుజుడు మెషినరీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, వైరింగ్ ఇవన్నీ గూడా కారకుడు. అండ్ కేతు వీటన్నిటికి గూడా ప్రాబ్లమ్ చేసేది దానికి కారకుడనమాట. సో కాబట్టి ఇలాంటి వారు జనరల్‌గా మీకు చాలా ఏళ్ల తరబడి బిజినెస్‌లుంటే వాటిలో చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే పర్వాలేదు గానీ, కొత్తగా ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారికి మాత్రం కొంచెం నిదానించండి ఈ టైంలో. ఓకే. కొంచెం నిదానించి తర్వాత జూలై 28 తర్వాత కావాలంటే చేసుకోండి వీటన్నిటిని గూడా. నెక్స్ట్ ఇంకా స్పెక్యులేటివ్ గెయిన్స్ అనేటివి కూడా కొంచెం నార్మలైజ్డ్‌గానే ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇది ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, చెప్పుకోదగినట్టుగా ఏం లేదు. బెటర్ ఏది చేయకుండా ప్రశాంతంగా ఉంటేనే మంచిది. ఓకే. అంటే ఏది చేయకుండా అంటే న్యూ డెసిషన్స్ ఏది తీసుకోకుండా. ఓకే. న్యూ డెసిషన్స్ ఏది చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఉండి ఒక అట్‌లీస్ట్ ఒక నెల రోజుల తర్వాత చేసుకోండి. ఓకే. అప్పటిదాకా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆలోచించుకోండి. స్ట్రక్చర్‌ని ప్లాన్ చేసుకోండి ఏదైనా సరే. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానంలో శుక్రుడు, కుజుడు యొక్క దృష్టి అయితే ఉందన్నమాట పంచమ స్థానం పైకి. అండ్ పంచమాధిపతి అయిన యొక్క కుజుడొచ్చేసి ద్వితీయ స్థానంలో కేతువుతో ఉన్నాడు. సో కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి వాళ్ళ లైఫ్‌లో మేజర్ విషయాలన్నిట్లో కెరియర్ గావచ్చు, ఫైనాన్స్ గావచ్చు, రిలేషన్‌షిప్స్ గావచ్చు అన్నిట్లో గూడా ఈ కేతు యొక్క ఇన్వాల్వ్‌మెంట్ జరుగుతోంది. కొన్నిట్లో కుజుడు ఇన్వాల్వ్‌మెంట్ జరుగుతా ఉంది. సో బెటర్ టు బీ సైలెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకా చాలా మిస్టేక్స్ జరిగే అవకాశాలున్నాయి. ఈ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన వాటిలో కుజ, శుక్రుల కాంబినేషన్ ఉంది గదా! సో ఇదొక టైప్ ఆఫ్ అట్రాక్షన్‌ని క్రియేట్ చేస్తుంది. డ్యూ టు దట్ అట్రాక్షన్ మిస్టేక్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో కేర్‌ఫుల్‌గా ఉండండి. నెక్స్ట్ ఇంకా అలా మెటీరియలిస్టిక్ నేచర్ అనేది ఎక్కువగా ఇచ్చేసేయడం అండ్ సమ్‌టైమ్స్ అది టూ మచ్ మెటీరియలిస్టిక్ నేచర్ అనేది బ్రేకేజ్ ఆఫ్ బాండ్ కూడా తీసుకురావడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. అండ్ టూ మచ్ అగ్రెషన్స్ అనేటివి ఉంటాయి. తొందరపాటుతనం అనేది ఉంటది. సో రిలేషన్‌షిప్స్‌లో ఈ విషయాల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఎక్కువగా టెంపుల్స్‌ని విజిట్ చేయడం కావచ్చు, హనుమాన్ చాలీసా చదువుకోవడం కావచ్చు ఇవి చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది బానే ఉందన్నమాట. పర్వాలేదు. ఈ కుజుడి దృష్టి ఉన్న సరే ఎడ్యుకేషన్ అనేది బానే ఉంది. సో అంటే ఒక కసిగా చదవడం అనేది ఉంటుందన్నమాట. సో ఇవున్నాయన్నమాట. కసి సాధించాలి అనే కసి ఎక్కువగా ఉండి దాని ద్వారా చేసే అది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానంలో గురుడి దృష్టి, సూర్యుడి దృష్టి, శని దృష్టి ఉందన్నమాట. సో జూలై 15 వరకు సూర్యుడి దృష్టి ఉంటుంది. జూలై 15 తర్వాత నుంచి ఇలా ఉండదు. షష్ఠ స్థానం పైకి మేజర్‌గా గురుడు, శని ఉంటారు. అండ్ షష్ఠ స్థానాధిపతి అయిన ఈ యొక్క గురుడొచ్చేసి వ్యయ స్థానంలో జూలై 15 వరకు సూర్యుడితో కలిసి రాహు యొక్క దృష్టి పొందుతాడనమాట. జూలై 10 వరకు అస్తంగతంలో ఉంటాడు. సో ఈ పొజిషన్స్ వల్ల రిజల్ట్స్ ఏంటి అంటే
లెగ్ బోన్ ఇష్యూస్ అనేటివి రావడం గానీ, ఓకే. కాళ్ళకి షిన్ బోన్ గావచ్చు, కాఫ్స్‌కి సంబంధించింది గావచ్చు, అండ్ థై బోన్స్ గావచ్చు, ఇలాంటి వాటికి అండ్ లేదంటే ఈ యొక్క హిప్ బోన్స్‌కి సంబంధించిన ఇష్యూస్ గావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలున్నాయి. డిస్‌లొకేషన్ ఆఫ్ బోన్స్ కూడా ఉంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. బోన్స్ విషయంలో చాలా ప్రాబ్లమ్ ఎక్కువుందనమాట. ఈ కర్కాటక లగ్నం, కర్కాటక రాశి పీపుల్‌కి. బోన్స్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. మైగ్రేన్ హెడేక్స్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ కావచ్చు, ఇవి ఎక్కువగా ఉన్నాయి. సో, హెల్త్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సుంటది. సో, ఇదనమాట. సో, టోటల్‌గా మీకు అవసరమైనటు మాత్రమే చెప్పాను. సుత్తంతా ఏదంటే అది చెప్పకుండా. సో, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం అండ్ యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఆర్ వింశోత్తరి దశ అనాలిసిస్ ఏదైనా చూపించుకోవాలనుకున్నా సరే మీరు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్‌లో కూడా నెంబర్ అండ్ వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. సో, ఏదన్నా సరే మీ ఇష్టం. సో, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. సింహలగ్నం, సింహరాశి ఇద్దరికీ ఈ జాతకులకి ఇదైతే వర్తిస్తుందనమాట. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు. సో, ఫస్ట్‌లీ కెరియర్‌కి సంబంధించి గనుక చూసుకుంటే, లగ్నం నుంచి దశమ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క ప్లేస్‌మెంట్ ఉండి, శని యొక్క తృతీయ దృష్టి అయితే ఉంది. సో, దీనివల్ల ఏంటంటే మేజర్‌గా కెరియర్ అనేది పర్వాలేదు బానే ఉంటుంది. గ్రోత్ పరంగా కావచ్చు అన్నీ కూడా బావుంటుంది. ఎందుకంటే దశమ స్థానాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన వాటిల్లో మాత్రం చాలా మంచిగా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీస్ ఇన్ ద సెన్స్ మీకు ఈ యాక్టింగ్ గావచ్చు, డాన్సర్స్ గావచ్చు, ఓకే. ఇలాంటి ఫీల్డ్స్, ఆర్టిస్టిక్ ఫీల్డ్స్, పెయింటింగ్ గావచ్చు, ఈ యొక్క మ్యూజిషియన్స్ గావచ్చు, ఇలాంటి ఫీల్డ్స్‌లో ఉన్న వారికి అంటే క్రీడా రంగానికి సంబంధించిన సంబంధించిన వాటిలో వారికి గావచ్చు, వీళ్ళందరికీ గూడా చాలా పాజిటివ్‌గా ఉంది ఈ టైమ్ పీరియడ్ అయితే. అండ్ శని తృతీయ దృష్టి ఉండడం వల్ల ఏంటంటే చిన్నపాటి డిలేస్ గానీ, హార్డ్‌షిప్స్ గానీ కొంచెం కొంచెం ఉంటాయి. సో, వీటిల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే సరిపోతది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ న్యూ ఇనిషియేషన్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని రోజుల తర్వాత అయితే ఇనిషియేషన్స్ అయితే తీసుకోండి. ఎప్పుడైతే శుక్రుడు మీకు లాభస్థానంలోకి వస్తాడో అప్పుడు తీసుకోండి. ఓకే. అంటే జూలై 26 తర్వాత న్యూ ఇనిషియేషన్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఇంకా ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, ఫైనాన్షియల్ థింగ్స్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో శని యొక్క సప్తమ దృష్టి ఉంది. ద్వితీయ స్థానాధిపతి బుధుడు వచ్చేసి వ్యయ స్థానంలో ఉన్నాడనమాట. జూలై 18 తర్వాత వక్రిస్తాడు బుధుడు. సో, దీని యొక్క రిజల్ట్స్ ఏంటి అంటే చాలా డిలేడ్ గెయిన్స్ అయితే ఉంటాయి. చాలా డిలేడ్ గెయిన్స్ ఉంటాయి. సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా వస్తా ఉంటాయి. శని దృష్టి పడింది. ఆ సింహలగ్న జాతకులకి శని పూర్ణ పాపి. సో, ఆ శని దృష్టి అష్టమ స్థానం నుంచి పడతా ఉందంటే కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతుందనమాట. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ గురుడు కూడా జూలై 10 వరకు అస్తంగతంలో ఉంటాడు. ద్వితీయాధిపతి కూడా వ్యయ స్థానంలో ఉన్నాడు. సో, అన్ని టర్మ్స్‌లో ఫైనాన్షియల్ పరంగా అంత పాజిటివ్‌గా అయితే లేదు. సో, కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. అప్పులు చేయడం గానీ, అప్పులు ఇవ్వడం గానీ ఏది కూడా చేయకండి. అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకండి. పెద్ద పెద్దలాగా కాకుండా స్టార్ట్ స్మాల్. ఓకే. పెద్ద పెద్దవి కాకుండా. సో, ఫైనాన్షియల్‌గా కాస్త సేవింగ్స్ అనేటివి చేసుకోవడం ఇప్పటి నుంచి సేవింగ్స్ చేసుకోవడం నెక్స్ట్ 2 మంత్స్ వరకు కూడా ఇలానే ఉందనమాట. జూలై కావచ్చు, ఆగస్ట్ కావచ్చు ఇలానే ఉంది. మీ పర్సనల్ హోరోస్కోప్‌లో శుక్రుడి ప్లేస్‌మెంట్, గురుడి ప్లేస్‌మెంట్, బుధుడి ప్లేస్‌మెంట్స్ ఇవి బాగుంటే తప్పిస్తే మిగతా అంతా కూడా కొంచెం మిగతా వాళ్ళకి జనరలైజ్డ్‌గా గోచార రీత్యా నార్మలైజ్డ్ అక్కడ జన్మజాతకంలో నార్మల్‌గా ఉండే ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే మట్టుకు కొంచెం ఫైనాన్షియల్‌గా కేర్‌ఫుల్‌గా ఉండాల్సొస్తుందనమాట. సో, నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానంలో గురుడు, సూర్యుడు, శని దృష్టిలైతే ఉన్నాయన్నమాట. పంచమ స్థానాధిపతి లాభస్థానంలో ఉన్నాడు గురుడు. సో, దీని రిజల్ట్స్ ఏంటంటే చాలా గుడ్ టైమ్ పీరియడ్ అనమాట. ఈ సింహలగ్న జాతకులకి, సింహరాశి పీపుల్‌కి రిలేషన్‌షిప్స్‌లో మాత్రం చాలా పాజిటివ్‌గా ఉంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే లేవు. కాకపోతే ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి కొంచెం ఇష్యూ ఫేస్ చేస్తా ఉంటారు. టూ మచ్ ఇంట్రోవర్ట్‌నెస్ అనేది వచ్చేస్తుంది. సో, ఈ ఒక్క విషయం తప్పిస్తే మిగతా అంతా కూడా బావుందనమాట. చిన్న చిన్న గొడవలు ఏమన్నా పాస్ట్‌లో అయినా కూడా దాన్ని సెటిల్ డౌన్ చేసుకొని మళ్ళీ పాజిటివ్‌గా కలిసి ఉండడానికి చాలా మంచి అవకాశాలున్నాయి. సో, ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఎడ్యుకేషన్ అనేది టూ గుడ్ చాలా బాగుంది. జూలై 10 తర్వాత నుంచి ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది మీరు ఆశించొచ్చు. సో, ఇవన్నీ కూడా సో, షష్ఠ స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. కుజుడి యాస్పెక్ట్‌తో పాటు. సో, దీని యొక్క రిజల్ట్స్ అనేది చూసుకుంటే డెఫినిట్‌గా నావల్ అండ్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేటివి చాలా గట్టిగానే ఉన్నాయన్నమాట. అండ్ మౌత్ అల్సర్స్ గావచ్చు, నోస్ ప్రాబ్లమ్స్ గావచ్చు, బ్రీతింగ్ ఇష్యూస్ గావచ్చు, ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా ట్రిగ్గర్ అవుతా ఉంటాయి. ఈ పర్టిక్యులర్ విషయాల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, ఇది అన్నమాట. సో, మేజర్‌గా సుత్తి లేకుండా సోదంతా చెప్పకుండా మీకు మేజర్‌గా ఉన్న ఆహ్,
మీకు మేజర్గా ఉన్న పాయింట్స్ మాత్రమే చెప్పాను. సో కెరియర్ కానీ, ఫైనాన్షియల్, రిలేషన్షిప్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇవే చాలా ముఖ్యం కాబట్టి ఇవి మాత్రమే చెప్పాను. మీకు ఎక్స్ట్రా ఏమి చెప్పకుండా. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎక్కువ తీసుకొస్తూనే ఉంటాను. వార ఫలితాలు కావచ్చు, అంత షార్ట్ అండ్ స్వీట్గా మంచి క్లారిటీ ఉన్న ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇంకా ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను. సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరీర్ హోరోస్కోప్ రీడింగ్, నవాంశ, దశాంశ అండ్ వింశోత్తరి దశ అనాలిసిస్ ఏదైనా సరే చూపించుకోవాలి అనుకుంటే మీకు ఏదైనా సరే మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ కమెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ప్రొవైడ్ చేశాను. సో అండ్ వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్ కాల్ ఆర్ మెసేజ్ అయితే మీరు చేయొచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కన్యా లగ్నం, కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శని ఉండి జూలై 13 నుంచి శని వక్రిస్తారనమాట. జూలై 15 సూర్యుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. జూలై 18 నుండి బుధుడు వక్రిస్తాడు కర్కాటక రాశిలో. జూలై 26 శుక్రుడు మిథున రాశిలోకి వస్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వస్తాడు. అంటే మీ లగ్నం మీ రాశిలోకి వస్తాడు కుజుడు. సో ఇదనమాట ఫలితాలు అనేటివి. సో జూలై 28 అంటే ఇంకా ఆల్మోస్ట్ మంత్ ఎండ్ కాబట్టి కుజుడు వేయి స్థానంలో ఉన్న ఫలితాలే మనం ఇప్పుడు సో ఫస్ట్లీ కెరీర్కి సంబంధించినవి తీసుకుంటే కనుక దశమ స్థానంలో గురుడు, సూర్యుడు, రాహు ఉన్నారనమాట. దశమ స్థానాధిపతి అయిన బుధుడు వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు. జూలై 18 వరకు మామూలుగా ఉండి జూలై 18 తర్వాత వక్రిస్తాడనమాట. అంటే రెట్రోగ్రేడ్ ఆఫ్టర్ జూలై 10th చాలా బాగుంటుంది. ఎందువల్లంటే జూలై 10th వరకు గురుడు అస్తంగత్వంలో ఉంటాడు మీ దశమ స్థానంలో. జూలై 10th తర్వాత చాలా పాజిటివ్గా ఉంటుంది. స్పెక్యులేటివ్ వర్క్స్ అనేటివి చాలా బాగుంటాయి అనమాట. స్పెక్యులేటివ్ వర్క్స్ అంటే స్టాక్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటివి చేసేవాళ్ళు. అంటే ఫాస్ట్ ర్యాపిడ్ మూమెంట్స్ ఉన్న వర్క్స్ ఏవైనా సరే కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. అండ్ గోల్డ్, ఫినాన్స్ అండ్ కంప్యూటర్ ఇండస్ట్రీస్ అంటే ఈ సిఎస్సికి సంబంధించినవి, ఐటీ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఈ పర్టికులర్ ఫీల్డ్స్ ఉన్న వారికి చాలా బాగుంది. ఓకే, ఎందువల్ల అంటే గురుడు గోల్డ్కి సంబంధించి వీటన్నిటికీ కారకుడు అవుతాడు. అండ్ రాహు టెక్నాలజీకి సంబంధించి అవుతాడు. గురుడు కూడా టెక్నాలజీ అండ్ వర్క్స్కి సంబంధించి అండ్ పాజిటివ్ వర్క్స్కి సంబంధించి ఏదన్నా గ్రోత్, ఎక్స్పాన్షన్ చేసే దానికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ పర్టికులర్ ఫీల్డ్స్ ఉన్న వారికి చాలా పాజిటివ్గా, రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా గురూస్, మెంటార్స్ అండ్ గైడ్స్ యొక్క మాట ఎక్కువగా వినండి. సో గురూస్, మెంటార్స్, గైడ్స్ అంటే ఏంటంటే మీకు ఈ యొక్క లాభస్థానంలో లగ్నాధిపతి ఉన్నాడు కాబట్టి అండ్ దశమాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి ఆ లాభస్థానం అనేది కర్కాటక రాశి అయ్యి, కర్కాటక రాశి అనేది గురుడు యొక్క ఉచ్చ స్థానం అవుతుంది కాబట్టి ఎక్కువగా మీకు గురువుల మాట కానీ, మెంటార్స్ యొక్క మాట కానీ, టీచర్స్, ఎల్డర్ బ్రదర్స్ యొక్క మాట కానీ ఎక్కువగా వినండి. మీకు కాస్త అంటే మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటే ఎల్డర్ బ్రదర్స్ యొక్క మాట కూడా వినొచ్చు. సో కాస్త పాజిటివ్గా ఉంటుంది అనమాట కెరియర్లో తీసుకునే డెసిషన్స్ అనేటివి అండ్ కెరియర్ మూమెంట్ అనేది. లేదంటే నార్మలైజ్డ్గా ఉంటుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. సో నెక్స్ట్ ఇంకా ఎక్కువగా సడన్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. ఓకే, రాహు యొక్క దృష్టి ఉంది కాబట్టి, వేయి స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి స్పిరిచువాలిటీ ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. కెరీర్ అనేది కానీ, మీ మనసు ప్రశాంతత అనేది కానీ కెరీర్ పరంగా. ఓకే, సో ఈ అలజడి లేకుండా. నెక్స్ట్ ఇంకా ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ, ఫినాన్స్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో గురుడు, రాహు యొక్క దృష్టి. గురుడు పంచమ దృష్టి, రాహు నవమ దృష్టి. అండ్ ద్వితీయ స్థానాధిపతి నవమ స్థానంలో, ద్వితీయాధిపతి అంటే శుక్రుడు అవుతాడు, నవమ స్థానంలో ఉంటాడు. జూలై 26 వరకు ఉంటాడు, ఆల్మోస్ట్ మంత్ ఎండ్ వరకు ఉంటాడు. సో ఉండి శని ద్వారా చూడబడుతున్నాడు. మీ లగ్నం నుంచి సప్తమ స్థానంలో దిగ్బలం పొందిన శని ద్వారా చూడబడుతున్నాడు, మీ షష్ఠ పంచమాధిపతి ద్వారా. సో ఈ రిజల్ట్స్ ఏంటి అంటే స్పెక్యులేటివ్ గెయిన్స్ అనేటివి చాలా బాగుంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇలాంటి వాటిలో గెయిన్స్ అనేవి చాలా బాగుంటాయి. ఫాదర్ అసెట్స్ బాగా కలిసి వస్తాయి. రావాల్సిన అమౌంట్స్ కూడా బాగానే వస్తాయి అనమాట. ద్వితీయాధిపతి నవమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రావాల్సిన అమౌంట్స్ కావాలి అంటే అప్పులు ఇచ్చేసి కొంచెం రాకుండా ఉంటాయి కదా. సో ఇలాంటి అమౌంట్స్ అనేవి కూడా బాగానే వస్తాయన్నమాట. టూ మచ్ గ్రీడీనెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఎందువల్లంటే రాహు యొక్క ఇన్వాల్వ్మెంట్ సంహౌ ఎక్కడో ఒక చోట మీకు షష్ఠ స్థానంలో, రుణ స్థానంలో రాహు యొక్క ఇన్వాల్వ్మెంట్ వచ్చింది కాబట్టి గ్రీడీనెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అనమాట. అంటే ఆశ ఎక్కువగా ఉంటుంది. సో కంట్రోల్ చేసుకోండి కాస్త. ఓకే, కంట్రోల్ చేసుకొని వ్యవహరించాను అన్నీ కూడా. సో నెక్స్ట్ ఇంకా రిలేషన్షిప్స్కి సంబంధించి కనుక చూసుకుంటే పంచమ స్థానంలో బుధుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది. లాభస్థానం నుంచి బుధుడి యొక్క దృష్టి అయితే ఉందన్నమాట. పంచమాధిపతి అయిన ఈ యొక్క శని వచ్చేసి సప్తమ స్థానంలో కుజుడి ద్వారా చూడబడుతూ దిగ్బలం పొంది ఉన్నాడు అనమాట. సో ఫస్ట్ హౌస్లో వాడు బుధుడు వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు, పంచమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి చాలా మంచి ప్లేస్మెంట్ అవుతుంది ఇది. సో కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. మీ పార్ట్నర్ ఆర్ మీ స్పౌస్ ఆర్ రిలేషన్షిప్ పార్ట్నర్తో ఎక్కువ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బుధుడి ఆస్పెక్ట్ వల్ల అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే శని సప్తమంలో మెచ్యూర్డ్ ప్లానెట్, ఒక మంచి అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉన్న ప్లానెట్ అయిన శని సప్తమంలో ఉండడం వల్ల మంచి అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమన్నా ఉంటే సాల్వ్ చేసుకుంటారు, అంతా కూడా బాగుంది. ఆల్ ఈజ్ గుడ్ రిలేషన్షిప్స్ పరంగా.
రిలేషన్‌షిప్ పరంగా అన్నీ గూడా ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ కావచ్చు అన్నీ గూడా అనుకూలిస్తుంది. చాలా బావుంది. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్‌కి గూడా సేమ్ సినారియోస్ వర్తిస్తాయి కాబట్టి ఎడ్యుకేషన్ గూడా చాలా బావుందనమాట. సో, ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేటివి ఆశించొచ్చు. గురుడు అస్తంగత్వం వదిలేసిన తర్వాత అంటే జూలై 10 తర్వాత ఇంకొంచెం బెటర్ ఎడ్యుకేషన్ పరంగా ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో, నెక్స్ట్ ఇక హెల్త్ పరంగా చూసుకుంటే సో, షష్ఠ స్థానంలో రాహువు, గురుడు, కుజుడు, షష్ఠ స్థానాధిపతి అయిన శని సప్తమ స్థానంలో కుజుడి ద్వారా దృష్టి. షష్ఠ స్థానంలో రాహు యొక్క ప్లేస్‌మెంటు, గురుడు యొక్క నవమ దృష్టి, ఇంకా ఈ యొక్క కుజుడు యొక్క వ్యయ స్థానం నుంచి కుజుడు యొక్క సప్తమ దృష్టి ఇవి పడుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ గట్టిగా వస్తాయి. స్టమక్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయన్నమాట. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇంటర్నల్ వూండ్స్ అవుతాయి. ఓకే. అంటే మీకేంటంటే ఇంటెస్టినల్ వూండ్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఇంటర్నల్ వూండ్స్ అనేటివి కూడా జరుగుతా ఉంటాయన్నమాట. అండ్ బ్లడ్ అనేది ఇంప్యూర్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే బ్లడ్‌కి సంబంధించి కాస్త జర్మ్స్ అనేవి ఎక్కువైపోయి కొంచెం ప్రాబ్లమ్ అవ్వడం కావచ్చు. ర్యాషెస్ గానీ, స్కిన్ ఇష్యూస్ గానీ ఎక్కువగా రావడం ఇట్లాంటివి జరుగుతా ఉంటాయన్నమాట. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మేజర్‌గా డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ అనేటివి చాలా వరస్ట్‌గా ఉంది ఈ పొజిషన్స్ బేస్ చేసుకొని. సో, వీటిలో సాత్విక ఆహారం ఎక్కువగా తినండి. అండ్ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోండి. అన్నీ కూడా వేడి వస్తువులే తీసుకోండి. సో, ఇది కొంచెం బెటర్ అనమాట. సో, ఇదనమాట మీకు సోది సుత్తి లేకుండా ఎక్కడి వరకు చెప్పాలో అక్కడి వరకే చెప్పాను. కెరియర్, ఫైనాన్స్, రిలేషన్‌షిప్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇక్కడి వరకే చెప్పాను. సో, ఇవే మెయిన్ కాబట్టి. సో, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. యాస్ట్రాలజీ లర్నింగ్‌కి కావచ్చు, ఇలాంటి గోచార ఫలితాలు కావచ్చు, అండ్ వార ఫలితాలు, నెల ఫలితాలు ఇంకా మేజర్ ట్రాన్సిట్స్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాను. సో, ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ యాస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ యాస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ और నవాంశ, దశాంశ और వింశోత్తరి దశ అనాలిసిస్ ఏదన్నా పెయిడ్ కన్సల్టేషన్స్ చూపించుకోవాలనుకుంటే, ఏదైనా కన్సల్టేషన్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో నంబర్ అనేది యాడ్ చేశాను. సో, ఆ నంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్‌లీ మేజర్ మూవ్‌మెంట్స్ గనుక చూసుకుంటే తులా లగ్న జాతకులకి షష్ఠ స్థానంలో శని జూలై 13 తేదీ వక్రిస్తున్నాడనమాట. నవమ స్థానంలో గురుడు జూలై 10 నుంచి అస్తంగతం ముదిరి నార్మలైజ్ అవుతున్నాడు. జూలై 15 సూర్యుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. జూలై 18 బుధుడు కర్కాటక రాశిలో వక్రత్వం వదులుతాడు. జూలై 26 ఈ శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వస్తాడు. అంటే మీ వ్యయ స్థానంలోకి వస్తాడు. సో, ఇవి మేజర్ ప్లానటరీ మూవ్‌మెంట్స్ అండ్ ప్లానటరీ పొజిషన్స్. సో, వీటిని బేస్ చేసుకొని మీకు కెరియర్, రిలేషన్‌షిప్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఈ 5 విషయాలు క్లియర్‌గా చెప్తాను. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్‌లీ కెరియర్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే దశమ స్థానంలో బుధుడు, దశమాధిపతి మీకిక్కడ చంద్రుడు అవుతాడు కాబట్టి ఫ్రీక్వెంట్‌లీ మూవింగ్ ప్రతిరోజు 2 రోజులకొకసారి, 2.5 రోజులకొకసారి మూవ్ అయిపోయే ప్లానెట్ కాబట్టి చంద్రుడికి అంత ప్రాముఖ్యత లేకుండా ఇప్పుడు మనం బుధుడికి సంబంధించిన ఫలితాలు మాత్రం చూసుకుందాం. బుధుడు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడనేది మీ 10థ్ హౌస్‌లో. ఓకే. సో, ఫారిన్ ట్రావెల్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. వ్యయాధిపతి దశమ స్థానంలో ఉన్నాడంటేనే ఫారిన్ ట్రావెల్స్ అనేటివి చాలా పాజిటివ్‌గా ఉంటాయి. నవమ స్థానాధిపతి కూడా ఫారిన్‌కి సంబంధించి పర్పస్ ఆఫ్ లైఫ్ పైన చేసే ట్రావెల్స్ అనేది నవమ స్థానం. సో, నవమాధిపతి, వ్యయాధిపతి అయిన బుధుడు మీకు దశమ స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఫారిన్ ట్రావెల్స్ పరంగా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఏదైనా నేటివ్‌కి దూరంగా ఉన్న పీపుల్‌కి కెరియర్‌లో చాలా మంచి గెయిన్స్ ఉంటాయి. అంటే ఫారిన్‌లో ఉన్న పీపుల్, ఔటర్ కంట్రీస్‌లో ఉన్న పీపుల్‌కి కెరియర్ పరంగా కొంచెం పాజిటివ్‌గా చాలా మంచిగానే ఉందనమాట. అండ్ బెనిఫిట్ అయితే అవుతారు. ఐదర్ ప్రమోషన్ రీత్యా కావచ్చు, ఆర్ జాబ్ రోల్ చేంజ్ రీత్యా కావచ్చు, ఆర్ కంపెనీ షిఫ్ట్ కూడా అయిపోవచ్చు. ఓకే. లేదంటే ఇంకొంచెం బెటర్ స్కిల్ ఏదైనా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఇంకోటి జనరేట్ అవ్వచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా అది నాలెడ్జ్ పరంగా గానీ, ఫేమ్ పరంగా గానీ, ఏదైనా రికగ్నైజేషన్ పరంగా గానీ, ఏదైనా సరే ఇట్లా. అండ్ ఇంకా మీడియేటర్ వర్క్స్ గానీ, డిజిటల్ సర్వీసెస్‌లో ఉన్నవారికి గానీ, మెడికల్ రంగంలో ఉన్నవారికి గానీ, అండ్ అట్లనే ఈ యొక్క డాక్యుమెంటేషన్స్, పబ్లికేషన్స్‌కి సంబంధించి, బుక్స్ ప్రింటింగ్‌కి సంబంధించి ఈ ఫీల్డ్స్‌లో ఉన్నవారికి ఎక్కువగా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అడ్వైజర్స్‌కి ఓకే. ఓకే. ఈ లీగల్ అడ్వైజర్స్ గావచ్చు, ఓకే. ఫ్యామిలీ డెసిషన్స్‌కి సంబంధించి అడ్వైజర్స్ కావచ్చు. ఇలాంటి వారికి ఎక్కువగా చాలా పాజిటివ్‌గా ఉంటుందనమాట. మంచిగా గెయిన్ అవుతారు ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో. సో, ఓవరాల్‌గా అందరికీ కూడా చూసుకుంటే కూడా కెరియర్ అనేది బానే ఉంది. మీ నవమాధిపతి ఉన్నాడు కాబట్టి కొంచెం మీ నేటివ్ నుంచి దూరంగా వెళ్లి ఏదైనా కెరియర్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి గానీ, ఆ కెరియర్ ట్రై చేయడానికి గానీ ట్రై చేయండి. మంచిగా తగులుతుంది. జాబ్ లేని వారికి జాబ్ ట్రై చేస్తా ఉంటే నేటివ్ నుంచి అట్‌లీస్ట్ 250 కిలోమీటర్స్ ప్లస్ దూరంలో ఉన్న ఆ యొక్క ప్రాంతాల్లో జాబ్స్ ట్రై చేసుకోండి. మాక్సిమం 60% ఆఫ్ ద ఛాన్సెస్ తగ్గుతాయి. మీ యొక్క జన్మ జాతకంలో ఇదే పొజిషన్స్ గనుక బెటర్‌గా ఉంటే ఇంకొంచెం అవకాశాలు 95-99% ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో, ఇది నెక్స్ట్ ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు, కుజుడు యొక్క ప్లేస్‌మెంట్ ద్వితీయ స్థానాధిపతి అయిన ఈ యొక్క కుజుడు వచ్చేసి లాభస్థానంలో ఈ కేతువుతో పాటు కలిసున్నాడన్నమాట. సో, దీని రిజల్ట్స్ ఏంటంటే టూ గుడ్ ఫినాన్షియల్ స్టేటస్.
ఫైనాన్షియల్ స్టేటస్ అయితే చాలా బాగుంది. శుక్రుడు యొక్క సప్తమ దృష్టి అయితే ఉంది కాబట్టి ఈ జూలై 26 వరకు ఉంటుంది కాబట్టి బాగుంది. ఇది ఒక యోగం లాంటిది. ఓకే. ద్వితీయాధిపతి లాభస్థానంలో అండ్ లగ్న అష్టమాధిపతి ద్వితీయ స్థానాన్ని చూడడం అనేది కొంచెం ఒక టైప్ ఆఫ్ లగ్నాన్ని గురుడి యొక్క దృష్టి మంచి దృష్టి జూలై 10 నుంచి మంచి దృష్టి పడడం అనేది ఇది ఒక టైప్ ఆఫ్ యోగం లాంటిదనమాట. అండ్ మెటీరియల్ గెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. లగ్జరీ ఐటమ్స్ ఎక్కువగా బై చేయడం గానీ అండ్ హిడెన్ సోర్సెస్ నుంచి మనీ రావడం గానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. వైఫ్ ఫర్ హస్బెండ్ మీ స్పౌజ్ మీ పార్ట్నర్ నుండి గెయిన్స్ అనేటివి బాగానే ఉంటాయి. లేదా మీ పార్ట్నర్‌కి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటివి పెరుగుతాయి. ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి అనమాట. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పరంగా చాలా పాజిటివ్‌గా ఉంది. చాలా బాగుంది కూడా. సో, నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానంలో రాహువు, గురుడు, కుజుడు యొక్క పంచమ స్థానంలో రాహు యొక్క స్థితి, గురుడి దృష్టి, కుజుడి దృష్టి ఇవి పడుతున్నాయన్నమాట. గురుడి నవమ దృష్టి, కుజుడి సప్తమ దృష్టి. సో, అండ్ పంచమ స్థానాధిపతి శని షష్ఠ స్థానంలో ఉన్నాడు. కుజుడి అష్టమ దృష్టి కూడా పడతా ఉంది. సో, దీని రిజల్ట్స్ ఏంటంటే చాలా ఎక్కువ మిస్‌అండర్‌స్టాండింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒక టైప్ ఆఫ్ టాక్సిసిటీ కూడా వచ్చేస్తుందన్నమాట. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్స్ ఖచ్చితంగా ఎక్కువగా జరుగుతాయి. అండ్ అట్లనే టూ మెనీ ఫైట్స్ అనేటివి కూడా జరిగి ఇట్ లీడ్స్ టు బ్రేకప్స్ కూడా అవుతాయన్నమాట. సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏవి రాకుండా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వస్తూ ఉంటే దాన్ని ఫస్ట్‌లోనే కట్ ఆఫ్ చేసి, అవాయిడ్ చేసి కొంచెం బెటర్ అండర్‌స్టాండింగ్ వేలో మూవ్ అయితే ఈ యొక్క టైం పీరియడ్ అయితే పర్వాలేదు పాజిటివ్‌గానే ఉంటుంది. హనుమాన్ చాలీసా ఎక్కువ చదువుకోండి. దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. కొంచెం పాజిటివ్‌గా ఉంటాయి అన్నీ కూడా టర్మ్స్ అనేటివి. అండ్ ఇంట్లో ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైనా ఉంటే దాన్ని తీసి ఫస్ట్ బయట పడేసేయండి. ఇలాంటివి చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది న్యూట్రల్‌గా ఉంది. కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేటివి జూలై 15 తర్వాత. ఎందుకంటే సూర్యుడు మీకు ఈ నవమ స్థానం నుంచి దశమానికి వస్తాడు కాబట్టి అండ్ కాస్త పాజిటివ్ చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. లిటిల్ బిట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా సరే ఉంటాయి. సో, కాబట్టి న్యూట్రల్ అనేది చెప్పాను. సో, ఎక్కువ ప్లానెటరీ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఫ్లక్చుయేషన్స్‌కి కారకమైన రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి ఈ యొక్క ఎడ్యుకేషన్ పరంగా. సో, కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అండ్ రాహువుని అలవాటు చేసుకోగలగాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీస్‌లో మెర్జ్ చేయాలి అనుకుంటే విజువలైజింగ్‌గా చదువుకొని హాలుసినేషన్స్‌తో చదువుకోవడం అనేది ముఖ్యం. అంటే ఏదన్నా సరే ఫోటోగ్రాఫిక్ లాగా గానీ, ఒక స్టోరీ ఇంటిగ్రేటెడ్‌లో గానీ, ఒక వీడియో ఇంటిగ్రేటెడ్‌లో గానీ, ఒకే ఊహల్లో ఊహించి ఒక సబ్జెక్ట్‌ని ఒక ఓన్ థింకింగ్‌తో, ఓన్ ఊహలతో చదువుకోవడం అనేది చాలా ముఖ్యం. బాగా ఎక్కుతుంది. బాగా అర్థమవుతుంది కూడా. ఇలాంటివి చేసుకుంటే కొంచెం రాహు ఇన్వాల్వ్‌మెంట్‌లో రాహు యొక్క నెగెటివ్ ఇంబాలెన్సెస్ తగ్గుతాయి. నెగెటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. సో, నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానంలో శని, కుజుల యొక్క స్థితి షష్ఠ స్థానాధిపతి నవమ స్థానంలో ఉండి సూర్యుడితో పాటు రాహుతో పాటు కలిసినన్నమాట. గురుడు షష్ఠ స్థానాధిపతి అంటే ఓకే. సో, షష్ఠ స్థానం అనేది శత్రు, రోగ, రుణ స్థానం రోగ స్థానం. సో, హై బీపీ ఇష్యూస్ కావచ్చు, టెన్షన్స్ ఎక్కువగా ఉండడం గానీ, శత్రు భయాలు ఎక్కువగా ఉండడం గానీ, అంటే యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా జరిగి డిప్రెషన్, హెయిర్ ఫాల్స్ అనేటివి ఎక్కువగా ఉండడం, బోన్ ఫ్రాక్చర్స్ ఓకే. బోన్ ఫ్రాక్చర్స్ అండ్ ఎయిర్‌లైన్ ఫ్రాక్చర్స్ లాంటివి చిన్న చిన్న యాక్సిడెంట్స్ వల్ల ఎయిర్‌లైన్ ఫ్రాక్చర్స్ కావచ్చు. అండ్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. హెల్త్ పరంగా మాత్రం తులారాశి, తులా లగ్న జాతకులు చాలా ఎక్కువ కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుంది. హనుమాన్ చాలీసా బాగా రిసైట్ చేసుకోండి. బాగా చాంట్ చేసుకొని అన్నీ గూడా మీకు సాల్వ్ అవుతాయి. ఏది రాకుండా ఉంటాయి. సో, ఇదనమాట ప్యూర్‌లీ సైన్స్ బ్యాక్డ్ యాస్ట్రాలజీ ప్రెడిక్షన్స్. సో, మొత్తం కూడా యాస్పెక్ట్స్, ఈ యొక్క కంబస్ట్‌నెస్, రెట్రోగ్రేడ్‌నెస్ ఈ యొక్క రాశి తత్వాస్ బేస్డ్ ప్రెడిక్షన్స్ అయితే ఇచ్చాను. సుత్తి, సోది ఏమీ లేకుండా ఇచ్చాను. సో, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, హెల్త్, మెడికల్ యాస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్, ఫైనాన్స్ యాస్ట్రాలజీ అండ్ వింశూత్రి దశ అనాలిసిస్, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్ ఎనీ టైప్ ఆఫ్ చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఈ యొక్క కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో కూడా నెంబర్ ప్రొవైడ్ చేశాను అండ్ వాట్సాప్ లింక్ ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్‌గా క్లిక్ చేసి వాట్సాప్ చాట్‌లో జాయిన్ అవ్వచ్చు ఆర్ డైరెక్ట్‌గా కాల్ చేసి కనుక్కోవచ్చు. సో, ఇదనమాట ఈ వీడియోకైతే. సో, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. థాంక్ యూ. సో, మీరు వృశ్చిక లగ్నం జాతకులైనా, వృశ్చిక రాశి జాతకులైనా ఈ వీడియో బాగా పనికొస్తుంది. సో, లాస్ట్ వరకు చూడండి. సో, ప్లానెట్స్ ఏ పొజిషన్స్‌లో ఉన్నాయని కనుక చూసుకుంటే ఫస్ట్‌లీ మీ లగ్నం నుంచి పంచమ స్థానంలో శని ప్లేస్ అయ్యుండి జూలై 13 నుంచి శని వక్రిస్తాడనమాట. అష్టమ స్థానంలో గురుడుండి అష్టమ స్థానంలో గురుడు ఈ జూలై 10 నుంచి ప్రస్తుతానికి మీరు ఈ వీడియో చూసే టైంకి అస్తంగతంలో ఉన్నాడు. జూలై 10 నుండి కొంచెం నార్మలైజ్డ్‌గా అవుతాడనమాట. జూలై 16 సూర్యుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. జూలై 18 కర్కాటక రాశిలో ఉన్న బుధుడు వక్రిస్తాడు. అండ్ జూలై 26 ఈ శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తాడు. జూలై 28 కన్యా రాశిలోకి కుజుడు వస్తాడు. సో, ఇవి ప్లానెటరీ మూవ్‌మెంట్స్, ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ వక్రించడం కావచ్చు, అస్తంగత్వాలు కావచ్చు అండ్ రాశులు కావచ్చు ఇవన్నీ కూడా. సో, వీటిని బేస్ చేసుకొని ఫస్ట్ కెరియర్‌ని గనుక మనం స్టార్ట్ చేస్తే
కెరియర్‌కి సంబంధించి చూసుకుంటే దశమ స్థానంలో కుజుడు, కేతువు యొక్క ప్లేస్‌మెంట్ అయితే ఉండి దశమ స్థానాధిపతి అయిన సూర్యుడొచ్చేసి అష్టమ స్థానంలో గురుడు, రాహుతో పాటు కలిసున్నారనమాట. సో, దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే కాస్త డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. చాలా డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కెరియర్ పరంగా. ఆగస్ట్ నుంచి అయితే పర్వాలేదు గానీ, ఎందుకంటే కుజుడు లాభస్థానంలోకి వచ్చేసాడు కాబట్టి ఆగస్ట్ నుంచి అయితే పర్వాలేదు. అండ్ అట్‌లీస్ట్ జూలై 15 తర్వాత దశమాధిపతి అష్టమం నుంచి నవమానికి వస్తాడు కాబట్టి అదైనా సరే కొంచెంలో కొంచెం. సో, అప్పటి నుంచి బెటర్‌గా ఉంటుంది. అప్ టు జూలై 15 వరకైతే కాస్త కెరియర్ పరంగా బాగా డిస్సాటిస్ఫాక్షన్‌గా ఉండడం గానీ, సడన్ జాబ్ లాస్ అయ్యే అవకాశాలు గూడా ఉన్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ లే ఆఫ్స్ గూడా అయ్యే అవకాశాలున్నాయి. అప్ టు జూలై 15థ్ ఆర్ 16థ్ వరకు. ఓకే. అండ్ అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. కాస్త డిస్సాటిస్ఫాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ డిస్సాటిస్ఫాక్షన్స్ అనేటివి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి లీడ్ జేస్తాయి. సో, ఇవి కేర్‌ఫుల్‌గా ఉండండి. ఈ యొక్క టర్మ్స్‌లో, ఈ యొక్క పర్టిక్యులర్ విషయాల్లో. అండ్ వ్యాపారాలు చేసే వారికైతే కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ రియల్ ఎస్టేట్ వారికి గావచ్చు, ఈ మిషనరీ వర్క్స్ చేసే వారికి గావచ్చు, ఓకే. మెషిన్స్‌కి సంబంధించి మెకానికల్ వర్క్స్ గావచ్చు, ఇలాంటివి చేసే వారికి కొంచెం నార్మలైజ్డ్‌గా ఉంది. ఇన్‌ఫాక్ట్ పాజిటివ్‌గా లేదు గానీ, కొంచెం నార్మలైజ్డ్ కంటే లిటిల్ బిట్ తక్కువగానే అట్లా ఉందన్నమాట. నెగెటివ్ సైడ్ ఆఫ్ ఇదిలోనే. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండి డెసిషన్ మేకింగ్ అనేది కేర్‌ఫుల్‌గా తీసుకోండి. గురువుస్ అండ్ టీచర్స్ అండ్ మెంటార్స్ యొక్క డెసిషన్స్ అనేటివి జూలై 10థ్ తర్వాత మంచిగా వాళ్ళ గైడెన్స్ ద్వారా మీరు డెసిషన్స్ అనేటివి తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో గురుడు, సూర్యుడు, శని యొక్క ప్లేస్‌మెంట్ ఉండి ద్వితీయ స్థానాది పతి అయిన గురుడు వచ్చేసి అష్టమ స్థానంలో జూలై 10 వరకు అస్తంగతంలో ఉండి, సూర్యుడితో పాటు జూలై 15 వరకు కలిసి ఉండి, ఇంకా రాహు యొక్క దృష్టి పొందుతున్నాడనమాట. సో, దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే ఎక్సలెంట్ ఫ్లో ఆఫ్ మనీ అయితే ఉంటుంది గానీ, అది జూలై 10థ్ తర్వాతనే జరుగుతుంది. కొంచెం బెటర్ మనీ ఫ్లో అనేది. ఓకే. గురుడు, శని యొక్క దృష్టి అయితే ద్వితీయ స్థానం పైన ఉంది. సో, ఒక రూల్ ఏంటంటే వేరెవర్ సాటర్న్ అండ్ జూపిటర్ యాస్పెక్ట్స్ ఆ హౌస్ యాక్టివేట్ అయిపోద్ది. శని దృష్టి, గురుడి దృష్టి ఏదైనా ఒక హౌస్ పైన కామన్‌గా పడతా ఉంది అంటే, ఆ హౌస్ అనేది మంచిగా యాక్టివేట్ అవుతుంది. శని దశమ దృష్టి, రాజ్యస్థాన దృష్టి, గురుడి సప్తమ దృష్టి, కలత్ర స్థాన దృష్టి, అపోజిట్ పర్సన్స్ పార్ట్నర్‌షిప్‌కి సంబంధించిన దృష్టి అండ్ కేంద్ర దృష్టి అనుకోండి. కేంద్ర దృష్టి పడతా ఉంది కాబట్టి, ద్వితీయ స్థానం యాక్టివేషన్‌లో ఉంది. కొంచెం పాజిటివ్‌గా మంచి మనీ ఫ్లో అయితే ఉందన్నమాట. అండ్ బ్రదర్స్, ఫ్రెండ్స్ సర్కిల్ నుండి గెయిన్ అయితే బాగా వస్తుంది. లాభస్థానంలోకి కుజుడు వెళ్ళిన తర్వాత. అండ్ ఇంకా బట్ చాలా స్లోగా ఉంటుందన్నమాట. డ్యూ టు శని యాస్పెక్ట్ అనేది. ఎంత శని యాక్టివేట్ చేసినా స్లోగానే చేస్తాడు. శని జనరల్ నైజమే అది, కారకత్వమే అది. స్లోగానే ఇస్తాడు. లేదంటే విపరీతమైన కష్టపడిన తర్వాత నార్మలైజ్డ్‌గా ఇస్తాడు రిజల్ట్స్ అనేటివి. అంతేగాని ఫాస్ట్‌గా అయితే అస్సలు ఇవ్వడు. సో, ఇదన్నమాట. అండ్ గురుడి కంబస్ట్‌నెస్ కూడా యాడ్ అవుతోంది కాబట్టి ఇంకొంచెం డిలే అయితే జరుగుతా ఉంటది. బట్ ఓవరాల్‌గా అల్టిమేట్ అవుట్‌పుట్ అయితే ఫైనాన్షియల్ పరంగా చాలా బానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మీ మెంటోర్స్ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకోండి. దాని నుంచి గెయిన్స్ అనేటివి బాగుంటాయి. ఎందుకంటే గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి. సో, ఇది అండ్ స్పిరిచువాలిటీ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. మెడిటేషన్ ఎక్కువ చేసుకోండి. అష్టమ స్థానం గురుడు కాబట్టి లక్ అనేది యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఎక్కువగా మెడిటేషన్, స్పిరిచువాలిటీ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఎర్లీ మార్నింగ్ బ్రీతింగ్ అనేది చేయండి. ఓకే. ఎర్లీ మార్నింగ్ బ్రీతింగ్‌లో గురుడు ఉంటాడు. గురుడు యొక్క నేచర్ ఉంటుంది. ఓకే. అంటే 5:30కి లేసి కొంచెం బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయడం గానీ, ప్రాణాయామం చేయడం గానీ ఇలాంటివి చేస్తే కొంచెం పాజిటివిటీగా ఉంటుందనమాట ఫైనాన్స్ పరంగా. సో, నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానంలో శని యొక్క ప్లేస్‌మెంట్ ఉండి కుజుడి దృష్టి అష్టమ దృష్టి పడతా ఉంది. పంచమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. సో, దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే పంచమ స్థాన శని అంటేనే మొండిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ చాలా ఎక్కువొచ్చేస్తుందనమాట. అంటే కొంచెం లౌక్యంగా ఉండడం గానీ, అలాంటివి లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ ఎక్కువగా వచ్చేసి, మొండిగా వ్యవహరించే తత్వం వచ్చేసి, అయిపోయిన విషయాలు మళ్ళీ ఎత్తడం గానీ, ఎందుకంటే శని వక్రిస్తాడు గదా! శని వక్రించిన తర్వాత అయిపోయిన విషయాలు మళ్ళీ, మళ్ళీ ఎత్తడం గానీ, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, అండ్ అట్లనే డిసెంబర్ ఆహ్, డిసెంబర్ 7థ్ టు నుంచి వచ్చేస్తాడు. ఓకే. ఆ! అండ్ అట్లనే అక్టోబర్ 18 టు డిసెంబర్ 7థ్ బిట్వీన్ గురుడు కూడా కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ వక్రించి వెనక్కెళ్తాడు. ఆ వక్రించిన టైం పీరియడ్ మళ్ళీ ఇలాంటి రిజల్ట్సే ఉంటాయన్నమాట. అంటే ఏంటి? అయిపోయిన విషయాలు మళ్ళీ మళ్ళీ అయితే దాంతో గొడవ పెట్టుకొని, ఆ పర్టిక్యులర్ విషయం పైన గొడవ పెట్టుకొని అండ్ కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ చేసుకొని ఇలాంటివన్నీ కూడా జరుగుతా ఉంటాయన్నమాట. బ్రేకప్స్ కూడా ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. కుజుడి అష్టమ దృష్టి అంత పాజిటివ్ దృష్టి అయితే కాదు. సో, హనుమాన్ చాలీసా చాలా ఎక్కువ రిసైట్ చేసుకోండి. శని, కుజుల్ని కంట్రోల్ చేయగలిగిన దేవుడు హనుమంతుడు. సో, హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుకోండి. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కొంచెం స్లో ప్రోగ్రెస్ అయితే ఉందన్నమాట. హార్డ్ వర్క్ అయితే చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. సో, ఎక్స్‌పెక్టెడ్ రేంజ్‌లో రిజల్ట్స్ అయితే ఉండవు. చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉంది. నెక్స్ట్ హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానం పైకి కేతు యొక్క నవమ దృష్టి ఉంది. షష్ఠ స్థానాధిపతి అయిన కుజుడొచ్చేసి ఈ దశమ
దశమ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉన్నాడనమాట. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫీట్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, స్కిన్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, లెగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్యూరిఫికేషన్కి సంబంధించి కిడ్నీ ఇష్యూస్, ఒక కిడ్నీలో కొంచెం చిన్న చిన్న స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. వెయిన్స్ స్వెల్లింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంది, అంటే లెగ్ వెయిన్స్ స్వెల్లింగ్ అంటే ఆర్థరైటిస్కి సంబంధించి ఇలాంటివి కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఐ ఇష్యూస్, ఫోబియాస్ అనేటివి కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. సో వీటిల్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటే రిమైనింగ్ ఆల్ అంతా కూడా మంచిగానే ఉంది. సో ఇదనమాట టోటల్గా ముఖ్యమైన విషయాలు, కెరియర్, ఫైనాన్స్, రిలేషన్షిప్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ఈ ముఖ్యమైన విషయాలు మాత్రమే మీకు సుత్తి సోది ఇంకేవి లేకుండా ప్యూర్ సైన్స్ బ్యాక్డ్ ప్రొడిక్షన్స్, ఆస్పెక్ట్స్ కావచ్చు, రెట్రో అండ్ కంబస్నెస్ కావచ్చు, రాశి తత్వాస్ కావచ్చు, వీటిని బేస్ చేసుకొని క్లీన్ అండ్ క్లియర్ ప్రెడిక్షన్స్ అయితే ఇచ్చాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్ట్రాలజీ లర్నింగ్ కావచ్చు, అండ్ వార ఫలితాలు కానీ, ఈ యొక్క నెల ఫలితాలు కానీ, గోచార మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ యొక్క గోచార ఫలితాలు కానీ అన్నీ కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో తీసుకొస్తూనే ఉంటాను. సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్, వింశోత్తరి దశ అనాలిసిస్ అండ్ నవాంశ దశాంశ ఏదైనా సరే చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో నెంబర్ అండ్ వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో వాటి ద్వారా మీరు చాట్లో జాయిన్ అవ్వచ్చు ఆర్ డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో మీరు ఈ ధనుసు రాశి వారైనా, ధనుసు లగ్నం వారైనా ఈ వీడియో అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీది లగ్నం రాశి వేరే వేరే అనుకుంటే నేను పెట్టిన వీడియోస్లో మీ లగ్నం రాశి 2 వీడియోస్ చూసి మీరు ఆ ఫలితాలు అనేది నోట్ చేసుకొని కామన్ ఫలితాలు తీసుకొని వాటిని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మీ కెరీర్ పరంగా చూసుకుంటే, బిఫోర్ దట్ మీకు ప్లానటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే ధనుసు లగ్నం వారికి చతుర్థ స్థానంలో శని ప్లేస్ అయ్యుండి జూలై 13 నుంచి శని వక్రిస్తాడనమాట. జూలై 16 నుంచి జూలై 15, 16 నుంచి సూర్యుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతాడు. జూలై 18 నుంచి బుధుడు కర్కాటక రాశిలో వక్రిస్తాడు అష్టమ స్థానంలో మీ లగ్నం రాశి నుంచి. అండ్ జూలై 26 శుక్రుడు మీ యొక్క సప్తమ స్థానమైన మిథున రాశిలోకి మూవ్ అవుతాడు. అండ్ జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి మూవ్ అవుతాడు మీ దశమ స్థానంలోకి. సో ఇదనమాట ప్లానటరీ పొజిషన్స్ అండ్ ప్లేస్మెంట్స్, వక్రీకరణ అన్నీ కూడా. అండ్ సప్తమంలో ఉన్న గురుడు జూలై 10 నుంచి అస్తంగతం మొదటి నార్మలైజ్ అవుతాడు. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న టైంకి గురుడు అస్తంగతంలో ఉన్నాడు మీ సప్తమ స్థానంలో, రాశి నుంచి కావచ్చు, లగ్నం నుంచి కావచ్చు, ఏదైనా సరే. సో ఇప్పుడు కెరియర్ పరంగా చూసుకుంటే ఫస్ట్లీ దశమ స్థానంలో శని యొక్క దృష్టి, చతుర్థ స్థానం నుంచి శని యొక్క సప్తమ దృష్టి దశమ స్థానంలో నుండి, దశమ స్థానాధిపతి అయిన బుధుడు వచ్చేసి అష్టమ స్థానంలో ప్లేస్ అయినాడు అనమాట. అండ్ శని జూలై 13 తర్వాత వక్రిస్తాడు, బుధుడు జూలై 18 తర్వాత వక్రిస్తాడు. సో ఈ ప్లేస్మెంట్స్ వల్ల రిజల్ట్స్ ఏంటి అంటే స్లో ప్రోగ్రెస్ అనేది ఉండడం కానీ, దూరంగా ట్రావెల్స్ అనేవి ఎక్కువ జరగడం కానీ, ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా అవ్వడం కానీ, అండ్ పార్ట్నర్ జాబ్ చేంజెస్ అవ్వడం కానీ, అంటే మీ యొక్క వైఫ్ కానీ హస్బెండ్ కానీ వీళ్ళ యొక్క జాబ్స్ అనేటివి చేంజెస్ అనేటివి ఎక్కువగా రావడం కానీ, అండ్ ప్రమోషన్స్ అనేటివి జరుగుతాయి. చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట ఈ ప్రమోషన్స్ కానీ చేంజెస్ కానీ అవ్వడానికి. సో నెక్స్ట్ ఇంకా ట్రాన్స్ఫర్స్కి, జాబ్ అండ్ డొమైన్ చేంజెస్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మేజర్గా ఈ జూలై మంత్ అనేది మీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ మంత్ అనమాట. టోటల్గా కెరియర్ పరంగా జాబ్ రోల్ కానీ, ప్రమోషన్ కానీ, బోనస్ కానీ, జాబ్ యొక్క డొమైన్ కానీ, ప్లేస్ కానీ, ఓకే, ప్లేస్ ఆఫ్ వర్క్ కానీ, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ కానీ ఏదైనా సరే చేంజ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ జరగలేదంటే మీ ప్లానటరీ పొజిషన్స్ అంటే మీ జన్మ జాతకంలో స్ట్రాంగ్గా ఉన్నాయని అర్థం అనమాట. ఆ ఇండికేషన్స్ కానీ అంతర్దశలు ప్రత్యంతర్దశలు జరగట్లేదని అర్థం. సో ఇదనమాట, మోస్ట్ ప్రాబ్లీ జరుగుతాయి. జరగలేదంటే ఈ యొక్క రీజన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఫినాన్స్ పరంగా కనుక చూసుకుంటే మీ ద్వితీయ స్థానంలో బుధుడి యొక్క ఆస్పెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క జూలై 15 నుంచి సూర్యుడు యొక్క ఆస్పెక్ట్ కూడా వస్తుంది. అండ్ ద్వితీయ స్థానాధిపతి అయిన శని వచ్చేసి చతుర్థ స్థానంలో ఉన్నాడు, కుజుడి యొక్క అష్టమ దృష్టితో చూడబడుతున్నాడు. సో దీని ప్లేస్మెంట్ యొక్క రిజల్ట్స్ ఏంటంటే కమ్యూనికేషన్ ద్వారా ఎక్కువగా ఎర్న్ చేస్తారు. ఎందుకంటే బుధుడు కమ్యూనికేషన్కి, ఈ యొక్క ఇంటెలెక్చువాలిటీకి, వాక్చతుర్యానికి, ఇంటెలిజెన్స్ అనేది కూడా కారకుడు కాబట్టి కమ్యూనికేషన్ ద్వారా ఎక్కువగా ఎర్న్ చేస్తారనమాట. పార్ట్నర్కి బాగా కలిసి వస్తుంది మీ యొక్క సప్తమ స్థానాధిపతి బుధుడు కాబట్టి. సప్తమ స్థానం నుంచి ఇది భావద్భావం, మళ్ళీ సప్తమ స్థానం నుంచి ద్వితీయ స్థానం ఉన్నాడు కాబట్టి పార్ట్నర్కి బాగా కలిసి వస్తుంది అనమాట. ఫారిన్ అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న మనీ అనేది రావడం అనేది కొంచెం కష్టంగా ఉంది. అంటే ఏంటంటే ఫారిన్ అంటే అదర్ కంట్రీసే కాదనమాట. ఆస్ట్రాలజికల్ అయితే 250 పుట్టిన పెరిగిన ప్రదేశాల నుంచి 250 ఆర్ 300 కిలోమీటర్స్ ప్లస్ ఉన్న ప్రదేశాలు ఏదైనా సరే ఫారిన్ గానే కన్సిడర్ చేస్తాము. ఈ ప్లేస్మెంట్స్లో ఉన్న ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్న అసెట్స్ కావచ్చు, ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇది కావచ్చు, ఏదైనా సరే ప్రోడక్ట్ కావచ్చు, వాటి నుంచి గెయిన్స్ రావాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇది ఒకటి తప్పిస్తే మిగతా అంతా కూడా పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. అండ్ మీడియా ఫీల్డ్స్ ఉన్న వారికి చాలా పాజిటివ్గా ఉంది. ఏదంటే
కమ్యూనికేషన్కి కారకుడు కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అండ్ ఈ యొక్క న్యూస్ ఛానల్స్కి సంబంధించి కావచ్చు ఇలాంటి వాళ్ళకంతా కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఇదైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ రిలేషన్షిప్స్కి సంబంధించి కనుక చూసుకుంటే పంచమ స్థానం పైకి కేతు యొక్క నవమ దృష్టి ఉండి పంచమ స్థానాధిపతి అయిన ఈ కుజుడు వచ్చేసి నవమ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు. సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటి అంటే మేజర్గా డిటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది జరుగుతుంది, మెంటల్ క్లారిటీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. మెంటల్ క్లారిటీ లేని తత్వం ఉంటుందన్నమాట. అండ్ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రశాంతంగా ఉండి మెడిటేషన్ కానీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కానీ చేసుకోండి, కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే కేతువుని సాటిస్ఫై చేయాలంటే వన్ అండ్ ఓన్లీ వే ఒక మెడిటేషన్ కానీ కామ్నెస్గా ఉండడం కానీ అండ్ ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా వదిలేసేయడం, ఒక డివైన్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీకి మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కోరికలన్నీ వదిలేసి జరిగితే జరగని లేకపోతే పోని అన్నట్లుగా వదిలినప్పుడు మాత్రమే కేతు సాటిస్ఫై మీకు ఆ పని జరిగేలాగా చేస్తాడు. సో కాబట్టి ఇది చేసుకొని డిటాచ్మెంట్ డిస్సాటిస్ఫాక్షన్ రిలేషన్షిప్స్లో ఎక్కువగానే ఉన్నాయన్నమాట. అనవసరంగా రిలేషన్షిప్లో ఉన్నామా అండ్ లేదా ఈ యొక్క కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామా లేదా ఇలాంటి ఒక డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది తప్పిస్తే ఎందుకంటే కుజుడు కూడా కేతుతోనే ఉన్నాడు, మీ పంచమాధిపతి కూడా. ఎప్పుడైతే కుజుడు కొంచెం ఈ యొక్క మూమెంట్ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతాడు, కన్యా రాశికి వచ్చేస్తాడు, అక్కడి నుంచి కొంచెం సమ్వాట్ బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మటుకు కొంచెం డీప్ రీసెర్చ్ చేసే వారికి, రీసెర్చ్ ఫీల్డ్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్స్ ఉన్న వారికి, డాక్టరేట్స్ చేసే వాళ్ళకి వీళ్ళకి చాలా చాలా పాజిటివ్గా ఉందన్నమాట. ఏదైనా టాపిక్స్ని స్టడీ చేస్తుంటారు చూడండి, వాళ్ళకైతే చాలా మంచిగా ఉంది ఎడ్యుకేషన్ పరంగా. రిమైనింగ్ నార్మల్ సెకండరీ స్టడీస్ కావచ్చు, ప్రొఫెషనల్ స్టడీస్ కావచ్చు, నార్మలైజ్డ్ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇలా చేసే వారికి అయితే కొంచెం నార్మలైజ్గానే ఉంది ఈ మంత్ అనేది. అంత మేజర్ చేంజెస్ కానీ ఏమీ కూడా లేవన్నమాట. నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానంలో శుక్రుడు శని యొక్క ప్లేస్మెంట్ ఉంటుంది. షష్ఠ స్థానంలో శుక్రుడు ఉంటాడు జూలై 26 వరకు. శని యొక్క తృతీయ దృష్టి పడుతూ ఉంటుంది అండ్ షష్ఠ స్థానాధిపతి అయిన శుక్రుడు షష్ఠ స్థానంలోనే ఉంటాడు. సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే స్కిన్ ఇష్యూస్, యూటీఐస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి, ఫిమేల్స్కి అయితే రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ లెగ్స్ పైన స్కిన్ బర్న్స్ అనేటివి కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే శుక్రుడు శని యొక్క ఇది కదా. అండ్ శుక్రుడు కృతికా నక్షత్రం పైకి వెళ్తూ ఉంటాడు. సో మీకు జూలై స్టార్టింగ్ ఆ మంత్ టైంలో ఏంటంటే శుక్రుడు కృతికా నక్షత్రం పై ఉంటాడు. సో ఖచ్చితంగా స్కిన్ సెన్సిటివిటీ, స్కిన్ బర్న్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఎక్స్ప్లోజివ్స్ వల్ల జరిగే డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఏదన్నా పక్కన ఉండేది పేలినా కానీ, ఏదన్నా బర్న్ అయినా కానీ టక్కని మంట అంటుకొని అది స్కిన్కి మీకు డ్యామేజ్ చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కేర్ఫుల్గా ఉండండి. కృతికా నక్షత్రం శుక్రుడు వెళ్ళాడంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కొంచెం కేర్ఫుల్ ఉండండి. అది కూడా మీకు శుక్రుడు 6th హౌస్ లార్డ్ అవుతున్నాడు. సో ఇదనమాట. అండ్ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఈ యొక్క ఎక్కువగా కాలే వస్తువుల దగ్గర ఉండకండి. గ్యాస్ స్టవ్స్ కానీ, సిలిండర్స్ దగ్గర కానీ అండ్ ఇలాంటి వాటి దగ్గర. అండ్ ఇదనమాట. సో టోటల్గా మీకు ముఖ్యమైనటివి కెరియర్, ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్, రిలేషన్షిప్స్, హెల్త్ ఈ వరకే చెప్పాను. సుత్తి సోది ఏది లేకుండా. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫర్ అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఏదైనా సరే కన్సల్టేషన్ చూపించుకోవాలనుకున్నా ఆల్రెడీ వింశోత్తర అనాలిసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో వాట్సాప్ లింక్ అండ్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా సరే మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు అనమాట, మేము చేయొచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. ఆస్ట్రాలజీ లెర్నింగ్ కావచ్చు, ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ కావచ్చు, వార ఫలితాలు కావచ్చు అండ్ నెల ఫలితాలు, మేజర్ ట్రాన్సిట్స్ యొక్క ఫలితాలు అన్నీ కూడా తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మకర లగ్న జాతకులైనా, మకర రాశి జాతకులైనా ఈ వీడియో బాగా పనికి వస్తుంది. ఒకవేళ మీకు లగ్నము రాశి రెండు వేరు అయితే మీరు నేను పెట్టిన 2 వీడియోస్ చూసి ఆ యొక్క లగ్నానికి, ఆ యొక్క పలానా రాశికి, పలానా లగ్నానికి పెట్టిన వీడియోస్ చూసి ఆ యొక్క ప్రెడిక్షన్స్ అనేది మీరు అవుట్పుట్స్ అనేవి రాసుకొని దాంట్లో కామన్గా ఉన్న వాటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్లీ ప్లానటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే మకర లగ్నం, మకర రాశి పీపుల్కి తృతీయ స్థానంలో శని ఉన్నాడు అనమాట. జూలై 13 నుంచి వక్రించడం స్టార్ట్ చేస్తాడు శని. అండ్ షష్ఠ స్థానంలో సూర్యుడు, గురుడు ప్లేస్మెంట్ అయితే ఉంది. గురుడు మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న టైంకి అస్తంగతంలో ఉన్నాడు. సూర్యుడు జూలై 16 నుంచి కర్కాటక రాశిలోకి మూవ్మెంట్ ఇస్తాడు. జూలై 18 నుంచి ఆల్రెడీ కర్కాటక రాశిలో ఉన్న బుధుడు వక్రించడం స్టార్ట్ చేస్తాడు. జూలై 26 నుంచి శుక్రుడు మిథున రాశిలోకి వస్తాడు. అండ్ జూలై 28 నుంచి కుజుడు కన్యా రాశిలోకి వస్తాడు. సో ఇవన్నమాట మూమెంట్స్ అయితే. సో ఫస్ట్లీ ఇప్పుడు రిజల్ట్స్లోకి వెళ్తే మకర రాశి, మకర లగ్న జాతకులకి దశమ స్థానంలో గురుడు, రాహు యొక్క దృష్టి, రాహు యొక్క నవమ దృష్టి, గురుడు యొక్క పంచమ దృష్టి ఉంది. దశమ స్థానాధిపతి అయిన ఈ యొక్క శుక్రుడు వచ్చేసి పంచమ స్థానంలో ఉన్నాడు అనమాట. సో ఈ యొక్క రిజల్ట్స్ అయితే ఉండి
శని తృతీయ స్థానం నుంచి తృతీయ దృష్టితో శుక్రుడిని చూస్తున్నాడు. ఓకే. సో పంచమ స్థానంలోనే శుక్రుడు, అదే మీ దశమాధిపతి అవుతాడు శుక్రుడు. సో దీని రిజల్ట్స్ ఏంటంటే అన్‌కన్వెన్షనల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. డ్యూ టు రాహు దృష్టి అన్‌కన్వెన్షనల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆహ్, అంటే కొంచెం టైప్ ఆఫ్ ఇది అంటే ఈ పర్టిక్యులర్ పని మిస్టేక్ చేస్తున్నామని తెలిసినా సరే ఇంక తప్పని పరిస్థితుల్లో చేసే ఒక మూమెంట్స్ అయితే కొంచెం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అన్నిట్లో డిప్లొమసీ అనేది పాటించండి. కెరియర్ పరంగా ఎక్కువ థింకింగ్‌లో పడిపోవడం గానీ, ఐసోలేషన్ అనేది ఎక్కువగా ఉండడం గానీ, ఫారిన్ అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేటివి చేయడం గానీ, అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది అక్కడ వాటిలో పెట్టిన ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్, లాంగ్ డిస్టెన్స్ ప్లేసెస్‌లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి గ్రోత్ అవ్వడం గానీ, ఇలాంటివున్నాయి. ఎంఎన్‌సీస్‌లో ఉన్న వారికైతే చాలా బాగుందనమాట ఈ టైం పీరియడ్ అయితే. అండ్ కొత్త ప్రొడక్ట్స్‌ని డిజైన్ చేసి ఇవ్వడం గానీ, ఇలాంటివి చేసిన వారికైతే, ఇలాంటివి చేసే వారికైతే ఇంకొంచెం బెటర్‌గా ఉంది. ఎందుకంటే శుక్రుడు యొక్క ఇది ఉంది కాబట్టి. ఓకే. సో దాని ద్వారా మంచి రికగ్నైజేషన్ కూడా అయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారాలకు సంబంధించి కనుక చూసుకుంటే అవి కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. గురుడు అస్తంగత్వం అయితే వదలాల్సి ఉంటుంది ఫస్ట్. జూలై 10th తర్వాత నుంచి వ్యాపారాలు ఏదైనా సరిగ్గా జరగకుండా ఉంటే జూలై 10th తర్వాత నుంచి కొంచెం బెటర్‌గా జరుగుతాయన్నమాట. అండ్ రాహు యొక్క నవమ దృష్టి ఉంది కాబట్టి సంహౌ లిటిల్ బిట్ చిన్న చిన్న మ్యానిపులేటివ్ వర్డ్స్ అంటే ఒకటైతే దాన్ని 2 చేసి చెప్పడం. ఇలాంటివి చేస్తేనే కొంచెం ఆహ్, జరుగుతుందనమాట అన్నీ గూడా. ఈ కొంత టైమ్ పీరియడ్ వరకు ఒక 2, 3 మంత్స్ వరకు. సో ఇదనమాట. ఇది చెప్పకూడదు ఇలాంటి పాయింట్స్ అనేటివి. కానీ రాహు దృష్టి అనేది అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటివి కన్సిడర్ చేయొచ్చు. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్ పరంగా చూసుకుంటే మీకు ద్వితీయ స్థానంలో రాహు, గురుడు యొక్క దృష్టి అయితే ఉంది. అండ్ ద్వితీయ స్థానాధిపతి అయిన శని వచ్చేసి తృతీయ స్థానంలో ఉన్నాడు. కుజుడి యొక్క అష్టమ దృష్టి ద్వారా చూడబడుతున్నాడు. సో దీని యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే ఖచ్చితంగా న్యూ ఇనిషియేషన్స్ అనేటివి చేస్తారు. న్యూ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి చేస్తారు. ద్వితీయాధిపతి ఉపచయ స్థానంలో ఉన్నాడంటే ఖచ్చితంగా చేస్తారనమాట ఇవన్నీ గూడా. అండ్ గురుడు గూడా మీ లగ్నం నుంచి షష్ఠ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇవన్నీ గూడా పాజిటివ్‌గా ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్స్‌లో మనీ అనేది వస్తుంది. స్టాక్స్‌లో మంచి గ్రోత్ ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో ఉన్నవారికి కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఇవన్నీ మంచి గ్రోత్ ఉంటుందన్నమాట. అండ్ ఔటర్ కంట్రీస్‌లో ఉన్నవారికైతే టూ గుడ్ పీరియడ్ ఇదైతే ఫైనాన్షియల్ పరంగా. అండ్ ఏదైనా ఎక్స్‌పెరిమెంటల్ వర్క్స్ ఏదైనా చేయాలి అనుకుంటే జూలై 10th తర్వాత చేయండి. కొత్త బిజినెస్‌లు ఎక్స్‌పెరిమెంటల్ వర్క్స్ అంటే కొత్త బిజినెస్‌లు, కొత్త జాబ్ డొమైన్స్, కొత్త రోల్స్. ఓకే. ఇవన్నీ తీసుకునే వారికి ఎక్స్‌పెరిమెంటల్ వర్క్స్ అనేటివి కొంచెం పాజిటివ్‌గానే ఉన్నాయి. ఇవి ఆ టైం నుంచి తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానంలో శుక్రుడు, శని యొక్క శుక్రుడి ప్లేస్‌మెంట్, శని దృష్టి, పంచమాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం, శని ద్వారా చూడబడడం. సో సిమిలర్‌గానే ఉన్న యాస్పెక్ట్స్ కావచ్చు, ప్లేస్‌మెంట్స్ కావచ్చు, అండ్ లార్డ్ కావచ్చు, హౌస్ కావచ్చు. సో ఈ టైంలో అయితే టూ గుడ్ రిలేషన్‌షిప్ స్టేటస్ అయితే ఉందనమాట. మంచి స్ట్రెంథెనింగ్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ కూడా జరుగుతాయి. ఓకే. కొంచెం ఆ బాండ్ అనేది ఇంకొంచెం స్ట్రెంథెన్ అవుతుంది శని యొక్క యాస్పెక్ట్ వల్ల. కాకపోతే కొంచెం మొండిగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. బెటర్ కొంచెం యొక్క లౌక్యం అనేది అలవాటు చేసుకొని మంచిగా ఉంటే మంచిది, బావుంటుందనమాట. రిలేషన్‌షిప్స్ అనేటివి చాలా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా టూ గుడ్. ఎందుకంటే శుక్రుడు పంచమాధిపతి పంచమ స్థానంలో, ఈ శుక్రాచార్యుడు పంచమ స్థానంలో ఉండడం అనేది ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి ప్లేస్‌మెంట్ అవుతుందిది. సో ఎడ్యుకేషన్ ఉన్న వారికైతే ఎడ్యుకేషన్ రంగాల్లో చాలా బానే ఉందనమాట. నెక్స్ట్ ఇంకా హెల్త్‌కి సంబంధించి గనుక చూసుకుంటే షష్ఠ స్థానంలో గురుడు, సూర్యుడు, రాహు యొక్క ప్లేస్‌మెంట్ ఉంది. షష్ఠ స్థానాధిపతి అయిన ఈ యొక్క బుధుడొచ్చేసి సప్తమ స్థానంలో ఉన్నాడు. జూలై 18 నుంచి వక్రిస్తాడు. అండ్ జూలై 15 నుంచి సూర్యుడి యొక్క ప్లేస్‌మెంట్ గూడా వస్తుంది. సూర్యుడు యొక్క మూవ్‌మెంట్ గూడా జరుగుతుంది కర్కాటక రాశిలోకి. సో దీని యొక్క ప్లేస్‌మెంట్స్ ఏంటంటే, అంటే షష్టాధిపతి సూర్యుడు కలిసారు. షష్టాధిపతి, అష్టమాధిపతి కలిసారనేసి అర్థం. సో దీని యొక్క ప్లేస్‌మెంట్ రిజల్ట్స్ ఏంటంటే, డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా ఉండడం గానీ, హెడేక్స్ అనేటివి ఎక్కువగా ఉండడం గానీ, బాడీలో వైటాలిటీకి సంబంధించిన ఇష్యూస్, ఎనర్జీ అండ్ పవర్‌కి సంబంధించిన ఇష్యూస్ అనేటివి రావడం గానీ, పార్ట్నర్‌కైతే ఖచ్చితంగా అంటే మీ యొక్క స్పౌస్‌కైతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఇలాంటివి వస్తాయన్నమాట. అండ్ ఇంటెస్టైన్ ఇష్యూస్, బ్రెస్ట్ మిల్క్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో వీటిల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ రాహు యొక్క ఇన్వాల్వ్‌మెంట్ కదా! కొంచెం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. గురుడి పైకి రాహు యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కాబట్టి, సో కొంచెం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. ఆవుకి ఎక్కువగా ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇదనమాట. సో టోటల్‌గా ముఖ్యమైనటివి కెరియర్, ఫైనాన్స్, యొక్క హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ రిలేషన్‌షిప్స్ షార్ట్‌గా అన్నీ కూడా చెప్పాను. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో మీకు పిన్ చేస్తున్న నెంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ లింక్ కూడా ఉంది. డైరెక్ట్‌గా క్లిక్ చేసి మీరు చార్ట్‌లో జాయిన్ అయ్యి తెలుసుకోవచ్చనమాట. సో థాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇంకా ఆస్ట్రాలజీ లెర్నింగ్ వీడియోస్, ఇంకా డీప్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ కావచ్చు, అండ్ వార ఫలితాలు, నెల ఫలితాలు అన్నీ కూడా ఇంకా చాలా మంచి మంచివి తీసుకొస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ. ఈ యొక్క ప్లేస్‌మెంట్స్ గనుక చూసుకుంటే కుంభలగ్నం, కుంభరాశి జాతకులకి మీ లగ్నం రాశి నుంచి ద్వితీయ స్థానంలో శని జూలై 16 నుంచి వక్రిస్తాడు. జూలై 13 నుంచి జూలై 13 నుంచి వక్రిస్తాడనమాట. జూలై 15 నుంచి ఈ సూర్యుడి యొక్క ప్లేస్‌మెంట్ అయితే కర్కాటక రాశిలోకి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి గురుడి యొక్క అస్తంగతం అయితే జరుగుతుందనమాట. జూలై 10 నుంచి గురుడు అస్తంగతాన్ని వదులుతాడు. కు బుధుడు ఈ యొక్క కర్కాటక రాశిలో జూలై 18 నుంచి వక్రిస్తాడు. శుక్రుడు మిథున రాశిలోకి జూలై 26 నుంచి వెళ్తాడు. జూలై 28 నుంచి ఈ యొక్క కుజుడు కన్యా రాశిలోకి వెళ్తాడనమాట. సో ఇది ప్లేస్మెంట్స్ అయితే. సో ఇప్పుడు వాటి యొక్క రిజల్ట్స్ అనేది చూసుకుంటే కెరియర్ పరంగా ఫస్ట్లీ దశమ స్థానంలో కుజుడు శుక్రుడు యొక్క దృష్టి అయితే ఉందన్నమాట. కుజుడు చతుర్థ దృష్టి, శుక్రుడి యొక్క సప్తమ దృష్టి. అండ్ దశమ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి సప్తమ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉన్నాడు. ఇంకా దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే ఎక్కువగా ప్లేస్ షిఫ్టింగ్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఫిమేల్ సుపీరియర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ యొక్క ప్రెషర్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఆఫీస్లో మీ యొక్క సుపీరియర్స్, హెచ్ఆర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఫిమేల్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఎల్స్ ఫిమేల్స్ దగ్గర వాళ్ళు లీడ్‌గా ఉండి వాళ్ళ దగ్గర వర్క్ చేసే ఒక టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ టీమ్‌లో ఉన్న వారికి ఒకవేళ కుంభలగ్నం, కుంభరాశి వాళ్ళైతే వాళ్ళకి కొంచెం ప్రెషర్స్ అనేవి వాళ్ళ నుంచి ఎక్కువగా ఉంటాయి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అట్లనే డీవియేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట ఈ యొక్క టైం పీరియడ్‌లో. అండ్ ఇంకా మేజర్‌గా డిజైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఇంటీరియర్స్, మెషినరీ, మెకానికల్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా చాలా పాజిటివ్‌గా ఉందన్నమాట ఈ టైం పీరియడ్ అయితే. ఓవరాల్‌గా పర్వాలేదు. జూలై 28 తర్వాత నుంచి కొంచెం పాజిటివ్‌గా ఉంటుంది. ఎందుకంటే కుజుడు కూడా పక్కకొచ్చేస్తాడు కాబట్టి. అష్టమానికి వచ్చేస్తాడు కాబట్టి. సో సమ్‌హౌ బెటర్‌గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఈ ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో శని యొక్క స్థితి ఉండి కుజుడి యొక్క అష్టమ దృష్టి ఉంది. అండ్ ద్వితీయ స్థానాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలో ఉండి జూలై 10 నుంచి నార్మలైజ్ అవుతాడు, అస్తంగత్వాన్ని వదిలేస్తాడు. సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే చాలా ప్రెషర్‌ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ద్వితీయ స్థాన శని ఉన్నాడు కాబట్టి కొంచెం వ్యయాధిపతి అవుతాడు మీకు, కాబట్టి కొంచెం ప్రెషర్‌ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయన్నమాట. స్టాక్స్ అండ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ నుంచి వచ్చే గెయిన్స్ అనేటివి చాలా ప్రాబ్లమ్ అవుతాయి కొంచెం. ఈ గెయిన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతాయి. సో బెటర్ డోంట్ గివ్ మనీ టు ఎనీబడీ అనమాట. ఎవరికి కూడా మనీ ఇవ్వకండి. మీరు ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. సో ఈ ప్లేస్మెంట్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువగా చేయకండి. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకండి. చేయదలుచుకుంటే స్టార్ట్ స్మాల్. అది కూడా జూలై 10 తర్వాత చేసుకోండి. ద్వితీయాధిపతి అస్తంగతం వదులుతాడు కాబట్టి జూలై 10 తర్వాత చేసుకోండి. కొంచెం పాజిటివ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా రిలేషన్షిప్స్కి సంబంధించి కనుక చూసుకుంటే పంచమ స్థానంలో సూర్యుడు గురుడు యొక్క స్థితి అయితే ఉందన్నమాట. అండ్ పంచమ స్థానాధిపతి అయిన బుధుడు వచ్చేసి షష్ఠ స్థానంలో ఉంటాడు. సో దీని యొక్క ప్లేస్మెంట్స్ రిజల్ట్స్ ఏంటంటే బాగుంది, కానీ కొంచెం మీకు ఎట్లా అంటే ఇంకోలా తీసుకోవద్దు. అతి మాటల వల్ల ఇబ్బంది అవుతుంది. ఓకే, టూ మచ్ ఎగ్జైట్ అయిపోయి మాట్లాడకూడని మాటలన్నీ కూడా మాట్లాడేసి అతిగా మాట్లాడడం అంటారు కదా. సో అతిగా మాట్లాడేసి కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. రిలేషన్షిప్స్లో ఆ యొక్క బాండ్ అనేది బ్రేక్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి కమ్యూనికేషన్ విషయంలో. అండ్ ఇది కమ్యూనికేషన్ విషయంలో కేర్ఫుల్గా ఉంటే ఇంకే ఇబ్బంది లేదు రిలేషన్షిప్స్లో. మిగతా అంతా కూడా బాగుంది. సో ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఎడ్యుకేషన్ అనేది టూ గుడ్, పర్వాలేదు, చాలా బాగుంది. కుంభరాశికి పంచమ స్థానంలో గురుడు కాబట్టి ఎడ్యుకేషన్లో పర్వాలేదు, నో ప్రాబ్లం, అంతా కూడా బాగుంది. ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానం, ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ విషయంలో షష్ఠ స్థానంలో బుధుడు యొక్క స్థితి అయితే ఉంది. షష్ఠ స్థానాధిపతి చంద్రుడు ఆల్వేస్ 2.5 days ఒకసారి మూమెంట్ ఇస్తూనే ఉంటాడు కాబట్టి షష్ఠ స్థానాధిపతి ఈ రిజల్ట్స్ కాకుండా షష్ఠ స్థానంలో ఉన్న గ్రహం రిజల్ట్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే నావల్, స్టమక్ ఇష్యూస్, అల్సర్స్, బ్యాక్ పెయిన్, ఇంకా నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఇదే కాకుండా రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకునేదానికి ఇది ఎక్స్ట్రా పాయింట్. రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఇదనమాట టోటల్గా రిజల్ట్స్ అండ్ ప్రెడిక్షన్స్. హెల్త్ పరంగా తీసుకుంటే మీరు ఎక్కువగా నావల్, స్టమక్, బ్యాక్ పెయిన్, ఇంకా నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ఇష్యూస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ పరంగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ యొక్క కెరియర్ పరంగా కాస్త అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోకుండా కేర్ఫుల్గా తీసుకోండి అన్నీ కూడా. సో ఇదనమాట టోటల్గా అంతా కూడా. సో సోది సుత్తి ఏమీ లేకుండా ఏదైతే ముఖ్యమో అది మాత్రమే చెప్పాను. సో మొత్తం రాశి తత్వాస్ బేస్డ్, ఈ యొక్క ప్లానటరీ అలైన్మెంట్స్ బేస్డ్, అది వాటి ప్రకారమే చెప్పాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫర్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఆస్ట్రాలజీ లర్నింగ్ వీడియోస్ కావచ్చు, ఈ నెల ఫలితాలు, వార ఫలితాలు, మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ 2025 అంతా కూడా మొత్తం అంతా కూడా చెప్తాను ఇంకా కూడా. సో ఇది అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానిక గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరీర్ హోరోస్కోప్ రీడింగ్ ఆర్ వింశోత్తరి దశ అనాలిసిస్ ఏమైనా చూపించుకోదలుచుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా నెంబర్ అండ్ వాట్సాప్ లింక్ అయితే పిన్ చేశాను. సో దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ చార్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ప్లానెటరీ ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటే మీన లగ్నం, మీన రాశి జాతకులకి ఏంటంటే ఫస్ట్ హౌస్ లగ్నంలో శని యొక్క ప్లేస్మెంట్ ఉండి జూలై 13 నుంచి వక్రిస్తాడనమాట. చతుర్థ స్థానంలో గురుడు యొక్క స్థితి ఉంది. మీరు ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి ఏంటంటే గురుడు అస్తంగతంలో ఉన్నాడు. జూలై 10 నుంచి అస్తంగతం వదిలేస్తాడు. నెక్స్ట్ ఇంకా కర్కాటక రాశిలోకి సూర్యుడు యొక్క ప్లేస్మెంట్ అయితే జూలై 15న జరుగుతుంది. జూలై 18 నుంచి కర్కాటక రాశిలో ఉన్న బుధుడు ఆల్రెడీ కర్కాటక రాశిలో ఉన్న బుధుడు వక్రీకరించడం స్టార్ట్ చేస్తాడు. జూలై 26 ఈ శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వస్తాడు. సో ఇవి అనమాట ప్లానెటరీ ప్లేస్మెంట్స్ అండ్ మూమెంట్స్ అండ్ యొక్క టైమింగ్స్. సో నెక్స్ట్ ఇంకా ఫలితాలు కనుక చూసుకుంటే ఫస్ట్లీ ఈ మీనరాశి మీన లగ్న జాతకులకి ఏంటంటే కెరియర్ పరంగా చూసుకుంటే దశమ స్థానంలో గురుడు, సూర్యుడు, శని యొక్క దృష్టి అయితే ఉంటుందన్నమాట. జూలై 15 వరకు సూర్యుడి దృష్టి ఉంటుంది. ఆ తర్వాత గురుడు, శని దృష్టి మాత్రమే ఉంటుంది. దశమ స్థానాధిపతి అయిన గురుడు చతుర్థ స్థానంలో సూర్యుడితో పాటు కలిసినాడు. రాహు ద్వారా వ్యయ స్థానం నుంచి చూడబడుతున్నాడు. సో దీని రిజల్ట్స్ ఏంటి అంటే ఎక్కువగా చాలా మంచి కెరియర్ యాక్టివేషన్ అయితే ఉంటుంది. సో దీని యొక్క పాయింట్ ఎందువల్ల చెప్పానంటే వేర్ ఎవర్ సాటర్న్ అండ్ జూపిటర్ ఆస్పెక్ట్స్ ఆ హౌస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. శని దశమ దృష్టి, రాజ్యస్థాన దృష్టి, గురుడి కేంద్ర దృష్టి, సప్తమ దృష్టి ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది. కెరీర్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉంటుంది కానీ ఓవరాల్ అల్టిమేట్ అవుట్పుట్ చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ 1 ఇయర్ పాటు కూడా కెరీర్ అనేది చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ జూలై, నెక్స్ట్ 1 ఇయర్ పాటు కూడా కెరీర్ అనేది బాగుంటుంది. కొంచెం స్లోగా ఉంది కానీ స్టేబుల్గా ఉంటుంది. సో మంచి ఫేమ్ అయితే వస్తుందన్నమాట. శని రెట్రోగ్రేడ్ వల్ల ఏంటంటే పనులు రిపీటెడ్గా చేసే ఒక అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు కానీ అందరికి కూడా స్లో బట్ స్టేబుల్ అండ్ గుడ్ కెరీర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో కేతు యొక్క దృష్టి, ద్వితీయ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి షష్ఠ స్థానంలో కేతుతో పాటు కలుస్తున్నాడు అనమాట. సో బీ వెరీ మచ్ కేర్ఫుల్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఏదైనా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా సరే, లాంగ్ డిస్టెన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే, తెలియని పర్సన్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, పార్ట్నర్షిప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒక 2.5-3 మంత్స్ వరకు అంతగా బాగోలేదు, ఆ తర్వాత చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కూడా అప్పులు అవాయిడ్ చేయండి, తీసుకోవడం కానీ ఇవ్వడం కూడా అవాయిడ్ చేయండి. పార్ట్నర్షిప్స్ అనేవి కూడా పార్ట్నర్షిప్ గెయిన్స్ కానీ, పార్ట్నర్షిప్స్ వ్యాపారాలు కానీ, బిజినెస్ సంబంధించి ఇవన్నీ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి ఆ గెయిన్స్ అనేటివి. సో అంటే జాబ్స్ చేసే వాళ్ళు కూడా టీమ్స్గా డివైడ్ చేస్తూ ఉంటారు కదా కొన్ని జాబ్స్ అనేటివి, అవి కూడా అంత మంచిగా పాజిటివ్గా కూడా లేదనమాట. అంటే టీమ్ వర్క్ లాగా అంటే కూడా అది కూడా ఒక పార్ట్నర్షిప్ లాగే కదా, వర్క్ని డివైడ్ చేసుకొని చేయడం. సో అది కూడా అంత పాజిటివ్గా లేదు నెక్స్ట్ 2 మంత్స్ వరకు. సో డిప్లొమాటిక్గా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ ఇంకా రిలేషన్షిప్స్కి సంబంధించి కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో శని యొక్క దృష్టి, సప్తమ స్థానాధిపతి అయిన యొక్క బుధుడు వచ్చేసి పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానాధిపతి అయిన చంద్రుడు ఎక్కువ మూమెంట్ ఇస్తాడు. పంచమ స్థానంలో బుధుడు ఉన్నాడు. జూలై 18 నుంచి వక్రించడం స్టార్ట్ చేస్తాడు. సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే చాలా బాగుందన్నమాట. పంచమ స్థానంలో బుధుడు యొక్క ప్లేస్మెంట్, కేంద్రాధిపతి పంచమ స్థానంలో కోణ స్థానంలో, అది చాలా పాజిటివ్ పాయింట్. శని సప్తమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూడడం ఏంటంటే మొండిగా ఉంటుంది అంతే రిలేషన్షిప్స్ అనేటివి. అంటే లౌక్యం తక్కువగా ఉండి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంతేగాని దానికి మించి నెగిటివ్గా ఏం జరగదు. సో కొంచెం ఆ యొక్క లౌక్యం అలవాటు చేసుకొని నవ్వుతూ మాట్లాడడం కానీ ఇలాంటివి చేసుకుంటాం అంటే కొంచెం బాగుంటుంది అనమాట. సో ఇబ్బంది ఏం లేదు. కెరియర్ అనేది ఎడ్యుకేషన్ చూసుకుంటే రీసెర్చ్ ఫీల్డ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చాలా బాగుందన్నమాట. పంచమ స్థానం బుధుడు అంటే ఎడ్యుకేషన్లో పర్వాలేదు, బాగా ఇస్తాడు. కేంద్రాధిపతి పంచమ స్థానంలో మంచిగా ఇస్తాడనమాట కోణ స్థానంలో. సో ఎడ్యుకేషన్ అయితే టూ గుడ్, ఇబ్బంది అయితే లేదు. హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానంలో కుజకేతువుల కాంబినేషన్ ఉంది. షష్ఠ స్థానాధిపతి అయిన సూర్యుడు వచ్చేసి చతుర్థ స్థానంలో ఉండి అండ్ జూలై 15 నుంచి పంచమ స్థానంలోకి వెళ్తాడు. సో ఈ యొక్క ప్లేస్మెంట్స్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్స్ని ఎక్కువగా ఇచ్చే ప్లేస్మెంట్ అనమాట. బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి, ఫీట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి, లెగ్ వెయిన్స్కి సంబంధించి అంటే ఆర్థరైటిస్ కావచ్చు, ఇంకా వెరికోజ్ వెయిన్స్ అనేసి అంటారు కదా, సో అలాంటివి కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు కానీ ఇలాంటివి ఉంటాయి. అండ్ కిడ్నీ స్టోన్స్ కూడా కొంచెం ఫామ్ అయ్యే అవకాశాలు, చిన్నగా ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కేర్ఫుల్గా ఉండండి. ఐ ప్రాబ్లమ్స్, ఓకే, బ్లడ్ వెజల్స్కి సంబంధించి బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విషయాలు తప్పిస్తే మిగతా అంతా కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది మీకు. సో ఇదనమాట. సో మొత్తం సోది సుత్తి ఏమీ లేకుండా క్లియర్ ట్రాన్సిట్ బేస్డ్ యొక్క సైన్స్ బ్యాక్డ్ ప్రెడిక్షన్స్, మొత్తం ఆస్పెక్ట్స్ కావచ్చు, అస్తంగత్వాలు వక్రించడం, వీటి బేస్డే మొత్తం అంతా కూడా ప్రెడిక్షన్స్ ఇచ్చాను. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఆస్ట్రాలజీ లర్నింగ్ వీడియోస్ కానీ, ఆస్ట్రాలజీ ట్రాన్సిట్ వీడియోస్, వార ఫలితాలు, నెల ఫలితాలు ఇంకా ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానమిక గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరీర్ హోరోస్కోప్ రీడింగ్, వింశోత్తరి దశ అనాలిసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే
స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ నెంబర్‌కైనా సరే మీరు కాంటాక్ట్ అయ్యి మీరు యొక్క రీడింగ్ అయితే పొందొచ్చనమాట. పర్సనల్ హోరోస్కోప్ రీడింగ్ పొందొచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.